సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్. ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ప్రేమలో ఉన్నప్పుడు కానీ ఆరు పెళ్లి వ్యవస్థలో కానీ తెలిసే అబ్బాయిలకు ప్రేమ కంటే రెస్పెక్ట్ ఎక్కువ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ప్రేమ తగ్గినా పర్లేదు కానీ రెస్పెక్ట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. కానీ అమ్మాయిలకి ప్రేమ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా పక్కన పెడితే ఆ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ చనేటి గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో, నమస్తే. నమస్తే. సో రెస్పెక్ట్ అంటే ఇక్కడ ఇంకో విషయం వస్తుంది. మన గురువో లేకపోతే మన హైయర్ డిపార్ట్మెంటో కాదు కదా ప్రతిదీ రెస్పెక్టబుల్గా చేయడానికి. తిడతాం, అరుస్తాం, అన్నీ ఉంటాయి కదా అని అనుకుంటారు. బట్ ఎక్కడ అవసరం అబ్బాయిలకి రెస్పెక్ట్? ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎదుటి వ్యక్తి నుంచి, పార్ట్నర్ నుంచి ఎస్పెషల్లీ? ఫస్ట్ థింగ్, ఈ రెండు సపరేట్ కాదు. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సిందంటే లవ్ అండ్ రెస్పెక్ట్. ప్రేమ అండ్ రెస్పెక్ట్ ఆర్ టుగెదర్. ఏది కూడా ప్రేమ అనే ముసుగులో రెస్పెక్ట్ లేకుండా ఉండదు. ఇప్పుడు నేను ఒక పువ్వుని ప్రేమిస్తే ఆ పువ్వు నీట్గా ఉండాలనే తీస్తాం. ఇట్లా చింపేసేసి నాకు ప్రేమ అని అనలేము కదా. సో దాట్స్ ద హోల్ పాయింట్. పాయింట్ ఏంటంటే ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా ఒక రెఫరెన్స్, ఒక రెస్పెక్ట్ వచ్చేస్తుంది. ఓకే, ఇది తెలియక చాలామంది ప్రేమ అనే పేరుతో నేను ప్రేమిస్తున్నాను కాబట్టి కొట్టచ్చు, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను తిట్టచ్చు అనే దాంట్లోకి వెళ్తారు, విచ్ ఈజ్ రాంగ్. ప్రేమ ఉన్న చోటు, నిజమైన ప్రేమ ఉంటే గౌరవం వచ్చేస్తుంది. నాకు మా సైన్స్ టీచర్ నాకు చాలా ఇష్టం. ఆయన అరే బుక్స్ తీసుకురారా అంటే నేను పరిగెట్టుకెళ్తా, ఖచ్చితంగా. నాకు ఇష్టం, నాకు ఆయన మీద రెస్పెక్ట్, ఆయన మీద ప్రేమ. సో పాయింట్ ఈజ్, ఈ లవ్ అనేది రెస్పెక్ట్ నుంచి సపరేట్ కాలేదు. ఓకే, లేని వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ఈ ప్రేమ ఉంది కాబట్టి డిమాండింగ్ చేస్తారు. ఓకే, రెస్పెక్ట్ డిమాండ్ చేస్తారు. అప్పుడు అది ప్రేమ కాదు, అది రెస్పెక్టు కాదు. ప్రేమ అండ్ రెస్పెక్ట్ అడుక్కుంటే వచ్చేది కాదు. లవ్ అండ్ రెస్పెక్ట్. అబ్బాయిలకి రెస్పెక్ట్ ప్రయారిటీగా ఎందుకు ఉంటుందంటే దట్ రెస్పెక్ట్ ఈజ్ దేర్ లవ్. మా ఆయన గ్రేట్, ఆర్ నా బాయ్ ఫ్రెండ్ గ్రేట్, ఆర్ నా బాయ్ ఫ్రెండ్ అంటే నాకు భలే ఇష్టం, నా బాయ్ ఫ్రెండ్ అని చెప్తే నేను చెయ్యాలి అనుకున్నాను. హీ థింగ్స్ దట్ ఈస్ అ లవ్. రెస్పెక్టే ప్రేమ అనుకుంటాడు. నేను చెప్పే మాట వినదేంటి, అదేంటి అంటే నా మీద ప్రేమ లేదా అనే వస్తుంది. యు గెట్ ద కనెక్షన్. సెకండ్ ఏంటంటే అమ్మాయిలకి నువ్వు రెస్పెక్ట్తో ప్రేమతో ఉంటే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ ఇస్తావు. ఏమన్నా నన్ను బయటకు తీసుకెళ్ళు అందనుకో, ఇప్పుడేంటే ఊరికే బయటకి అని వీడు పని మీద వెళ్ళిపోయాడు అనుకో, అదే నాకు ఆ మాత్రం ప్రేమ లేదా, నేను ప్రేమగా అడిగితే నా కోసం ప్రేమగా చేయలేడా? యాక్చువల్లీ దే ఆర్ ఆస్కింగ్ రెస్పెక్ట్ ఆల్సో. సో సింపుల్ లాజిక్ ఏంటంటే ఈ ప్రేమని రెస్పెక్ట్ని నువ్వు డిఫరెన్షియేట్ చేసి చూడకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సినారియోస్ తీసుకుంటే అలా వైకుంఠపురం ఒక సినిమా, ఆ తర్వాత యానిమల్ సినిమాలో దాంట్లో ఏంటంటే టబు వాళ్ళ హస్బెండ్ వేరే అమ్మాయి దగ్గర నుంచి వస్తాడు, నా దగ్గర ఏం తక్కువైంది, నా ప్రేమ సరిపోవట్లేదా అని అడుగుతాడు. కానీ ఇంకొక సినారియోలో అబ్బాయి దగ్గర నుంచి అమ్మాయి ఎక్కడికైనా వెళ్ళేసి వస్తే డిడ్ యూ స్లెప్ట్ విత్ హిమ్ అని అడుగుతారు తప్ప నా దగ్గర ప్రేమ తక్కువైందా, నేనేమైనా తక్కువ చేశానా అని ఎందుకు అడగరు. అది రెస్పెక్ట్ అని ఎందుకు అనుకుంటారు, ఇక్కడ ఇది మాత్రం ప్రేమ అని ఎందుకు అనుకుంటారు? అదే అన్న, దట్ ఈస్ వాట్ దే ఆర్ కన్ఫ్యూజ్డ్, దట్ ప్రేమ రెస్పెక్ట్. ఇప్పుడు నేను వేరే వాడి దగ్గరికి వెళ్ళేసి వచ్చావు అంటే నాకు రెస్పెక్ట్ లేదు, నేను ప్రేమించట్లేదా, నా ప్రేమ సరిపోవట్లేదా అనేది మీనింగ్. అండ్ అమ్మాయి సైడ్ నుంచి వచ్చినా కూడా దే ఆర్ జస్ట్ వర్డ్స్ ప్లే చేస్తున్నారు, కానీ ఇట్స్ ఆల్ రెస్పెక్ట్. దట్ మై లవ్ యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్. నేనెంత ప్రేమ ఇస్తే నువ్వు దాన్ని రెస్పెక్ట్ఫుల్గా తీసుకోవట్లేదు. ఇప్పుడు నా దగ్గర ఒక వజ్రం ఉంది, నేను నీకు ఇచ్చాను, మళ్ళీ పక్కన పడేసావంటే నా వర్డ్ని నువ్వు రెస్పెక్ట్ చేయట్లేదు, నేను ఇచ్చే ప్రేమని నువ్వు రెస్పెక్ట్ చేయట్లేదు కదా. సో అది ప్రేమగా మల్టిప్లై అవుతుంది. ఎప్పుడైనా ఎవరైనా ఈ ప్రపంచంలో ప్రేమించాలి అంటే రెస్పెక్ట్ అని. ఇది చాలా 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 ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నీకు దేశం అంటే ప్రేమ, ఓకే, ఫ్లాగ్ని చూస్తే దట్ మీన్స్ యువర్ లవ్. అండ్ మనకి నేషనల్ యాంథమ్ పాడేటప్పుడు కానీ నిలబడతాం, గుండెలు, నా ప్రేమ దట్ ఐఎమ్ షోయింగ్.
ఇంకా ప్రేమకు ఒక అండర్లయింగ్ డెఫినేషన్ చెప్తాను. చాలామంది ప్రేమ హార్ట్ చూపిస్తారు, ఓకే. మనకి యాక్చువల్లీ ప్రేమ కడుపు. మనకి తల్లి పేగు, తల్లి బంధం, ఓకే, నా కడుపు మండి చెప్తున్నారా, తిడుతున్నారా అంటూ. ప్రేమ ఎప్పుడు లోపల నుంచి డీప్ ఫీలింగ్స్, ఎప్పుడు గట్ నుంచి వస్తాయి, ఓకే. డీప్ ఫీలింగ్స్. ఎప్పుడైతే ప్రేమ అండ్ రెస్పెక్ట్ మనకి కడుపు నిండా ప్రేమ రెస్పెక్ట్ వచ్చిన చోట ప్రేమ ఆటోమేటిక్గా ఉంటుంది. ఓకే. నేను చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్స్ కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఐ అబ్జర్వ్ దెమ్, ఒకళ్ళొకళ్ళ మాటలు రెస్పెక్ట్ ఇచ్చుకోరు. ప్రేమ దగ్గరికి కూడా రాదు, దగ్గరికి కూడా. అరే ఎందుకు అలా అరుస్తుంది పాపం, ఏంటి ప్రాబ్లం ఆమెకి అని ఆలోచించాడు. నేను ప్రేమిస్తూనే ఉన్నాను కదండి అంటాడు. అండ్ ప్రేమ వీడి సైడ్ నుంచి అవుతుంది, ఆమె సైడ్ నుంచి ఉండదు. అంటే నేను ఇలా ప్రేమిస్తున్నా నిన్ను, నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఆమెకు కావాల్సినట్లు లేదా ప్రేమ. ఎగ్జాక్ట్లీ. రెస్పెక్ట్ ఉంటే వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తాం. మై రెస్పెక్ట్ టువర్డ్స్ యూ ఈజ్ వాట్ యూ వాంట్. నీకు కావాల్సినట్టు నువ్వు ఇవ్వడం కాదు, ఆమెకు కావాల్సిన నువ్వు చేయడం ఈజ్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ విల్ ట్రాన్స్లేట్ ఇన్ టు ప్రేమ. ఓకే, పిల్లలకు కూడా ఇదే చెప్తాను. దట్ మీ పేరెంట్స్గా ఒకవేళ పేరెంట్స్ ఉండి పిల్లలతో ఉంటే గివ్ దెమ్ రెస్పెక్ట్. ప్రేమ కాదు, ప్రేమ ఆటోమేటిక్గా వస్తుంది. దట్ నా పిల్లవాడు ఈరోజు స్కూల్ నుంచి ఫెయిల్ అయ్యి సర్టిఫికేట్ రిపోర్ట్ కార్డ్ తీసుకుని వచ్చాడు. ఓకే, వస్తే రెస్పెక్ట్ దెమ్. ఎందుకు ఫెయిల్ అయ్యావు అట్లాగా, నీకు ఎప్పుడు ఇంతే, నీ బతికింతే, నువ్వు ఇంతేరా అనకు. రెస్పెక్ట్ దెమ్. దే మే బీ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్. అబ్బా వాడికి కూడా ఏదో ఉండదు, నిజంగానే ఫోకస్ కుదరట్లేదేమో, చదువు ఎక్కదేమో, కానీ చదువు ఎక్కదేమో. రెస్పెక్ట్ హిమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. రెస్పెక్ట్, ప్రేమ ఆటోమేటిక్ వస్తుంది. ఆ బ్యూటీని పట్టుకోవడం రావడానికి నేను నిజంగా ఎప్పుడూ ఎగ్జాంపుల్ చెప్తుంటాను. దట్ నీకు ఒక చోట రెస్పెక్ట్ ఉన్న చోట నీ వాతావరణము, బౌండరీస్, వాళ్ళకి ఏది ఇష్టమో అటు సైడ్ నుంచి ఆలోచిస్తాం. ఎప్పుడైతే ప్రేమ ప్రేమ అంటామో, నా ప్రేమ నీకు ఇచ్చేయాలి, నా ప్రేమను నువ్వు అర్థం చేసుకో, నా ప్రేమను రెస్పెక్ట్ ఇచ్చాక నా రెస్పెక్ట్ నువ్వు అర్థం చేసుకొని ఉండదు. ఐఎమ్ గివింగ్ యూ రెస్పెక్ట్. వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ ఆర్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ రెస్పెక్టింగ్ యూ. ఇది వన్ లైన్. సెకండ్, రెస్పెక్ట్ ఎప్పుడూ కూడా మన ప్రవర్తన బట్టి ఉంటుంది. నాకు రెస్పెక్ట్ రావట్లేదు అంటే నా ప్రవర్తన సరిగ్గా లేదు. ఇది సెకండ్ లేయర్. సెకండ్ లేయర్ ఇస్, ఓకే, నేను రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే నిజంగా ఆ మనిషి రెస్పెక్టబుల్గా కనిపించాలి కదా. ప్రేమకి అందం కనిపించినా చాలు, ప్రేమకి బ్యూటిఫుల్గా ఉన్నా చాలు, ప్రేమకి కొన్ని డాట్ మెమరీస్ ఉన్నా చాలు. బట్ రెస్పెక్ట్కి నిజంగా నించోవాలి మనిషిలాగా. నిజంగా మనిషిలా నించోగలిగిన రోజునే రెస్పెక్ట్ వస్తుంది. నేను వీడియోలు చేసి ఎప్పుడైనా ఒక బూత్ వీడియో చేశాను అనుకో, బూతులు మాట్లాడాను అనుకో, ఓకే, అని రెస్పెక్ట్ పోయినట్టేగా ఒక్కటి చేసినా పోయినట్టే. సో హోల్ పాయింట్ ఈస్ రెస్పెక్ట్ని మనం ఎర్న్ చేసుకుంటూ వెళ్ళాలి, ప్రేమ ఆటోమేటిక్ వస్తుంది. సొసైటీని ఇప్పుడు నేను మార్చాలి అని ఏమైనా అనుకుంటే నేను ఐ విల్ ట్రాన్స్ఫార్మ్ దెమ్ ఇంటూ రెస్పెక్ట్. నువ్వు గౌరవప్రదంగా బ్రతకడం ఎలాగా అని ఆలోచించండి రా. ప్రేమ ఆటోమేటిక్గా, నాకు ప్రేమ కావాలి బాస్ కంటే నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, ఆ అమ్మాయిని అబ్బా అని చూసేటట్టుగా మారాలి. ఏం చేస్తా, నా బాడీని రెస్పెక్ట్ చేస్తా, నా మైండ్ని రెస్పెక్ట్ చేస్తా, నేను రెస్పెక్ట్ఫుల్గా ఎదుగుతా, ఆటోమేటిక్గా రెస్పెక్ట్ వస్తుంది. కరెక్ట్. ఆటోమేటిక్గా రెస్పెక్ట్ వచ్చిన చోట ప్రేమ వస్తుంది. ఈ అమ్మాయి అంటే గుర్తొచ్చింది, జెర్సీ మూవీ ఒకటి ఉంటుంది, మీరు చూసుంటే. నాని క్రికెటర్, వాళ్ళిద్దరు మంచిగా ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత సంపాదన ఉండదు అతని సైడ్ నుంచి, ఆవిడ ఒక్కటే సంపాదిస్తూ ఉంటుంది. ఈయన 500లకు కూడా ఆవిడ మీద డిపెండ్ అయిపోయి ఉంటాడు. పాపం తిడుతుంది, గోల చేస్తుంది, అరుస్తుంది, అన్నీ చేసినా కూడా ఎండ్ ఆఫ్ ది డే నాని ఆమెను పట్టుకుని ఉంటాడు, ఆమె కావాలని కూర్చుంటాడు. ఆ సినారియోని ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు మనం? సో ఇందులో నేను ఆ సినిమా లాంగ్ బ్యాక్ గుర్తులేదు, బట్ పాయింట్ ఇస్, పాపం ట్రస్ట్ వర్దీగా ఉన్న ఏదో ఒక ప్యాషన్ అని పట్టుకుని అందులో చెయ్యాలి, అది కాక ఇంకో దాంట్లోకి వెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతుంటారు. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే కూడా వాళ్ళ అబ్బాయి రెస్పెక్ట్ ఇస్తుంటాడు. చాలా ఇష్టం వాళ్ళ నాన్నంటే ఇష్టం. తెలుసా, నాన్న నువ్వు క్రికెట్ చాలా బాగా ఆడతావు, నువ్వు గ్రేట్ నాన్న అంటుంటాడు వచ్చి. అవును, దట్ ఈస్ వేర్ యూ విల్ స్టిక్ ఆన్. నీకు అక్కడ అంటుకుపోతుంది. ఆమెకి కూడా అంత రెస్పెక్టబుల్ పొజిషన్లో చూడాలనే వెయిట్ చేస్తుంది. నువ్వు ఏదైనా పని చేయి, నువ్వు సంపాదించు, నువ్వు గొప్ప, ఇట్స్ ఆల్ లింక్డ్. రెస్పెక్టే. ప్రేమ ఆటోమేటిక్ ఉంటుంది, ప్రేమ భరించేటట్టుగా మారుస్తుంది.
రెస్పెక్ట్ కోరుకుంటూ అలా పెరగాలి అని చూస్తుంది. సో ఎవరికైనా సరే ఒక ప్యాషన్ ఉంది, చేయలేకపోతున్నామన్నా కూడా నిజంగా ఆ ప్యాషన్ వైపుగా నువ్వు పని చేస్తే నీ మీద రెస్పెక్ట్ వస్తుంది. నేను ఎంతోమందిని చూసాను అలా, ఇంట్లో వేస్ట్గా ఉంటారు కానీ వాళ్ళ భార్య వారు భర్త అంత సపోర్టివ్గా ఎందుకు చేస్తున్నారు వీళ్ళకి అంటే చాలా దాని గురించి చాలా కష్టపడతాడండి, అవును, అది ఎంతో ఆశతో చేస్తాడండి. సో ఆ రెస్పెక్ట్ యూ షుడ్ ఎర్న్. నీకు ఆటోమేటిక్గా ప్రేమ వస్తుంది. మధ్యలో మాటలు అంటారేమో, అప్పుడప్పుడు గొడవ పడతారేమో, బట్ నీ మీద రెస్పెక్ట్ తగ్గదు. అదే సేమ్ వ్యక్తి రోజు వచ్చి తాగేసి ఆమెను కొడుతున్నాడు, రెస్పెక్ట్ వస్తుందా? ప్రేమ అసలే రాదు. సో దట్స్ ద హోల్ ఐడియా, దట్ నీకు ఎప్పుడైనా ప్రేమ కావాలి అంటే రెస్పెక్టెడ్. ఇది బాగా మైండ్లోకి ఎక్కించుకుని నేను చెప్పేది చాలా అండర్లైన్ సటిల్ పాయింట్, దట్ వేర్ ఎవర్ యూ వాంట్ ప్రేమ, యూ రెస్పెక్ట్ దెమ్. దట్ వాళ్ళకి ఒపీనియన్స్ ఉంటాయి, వాళ్ళకి ప్రేమలు ఉంటాయి, వాళ్ళకి ఒక ఐడియాలజీస్ ఉంటాయి. సో వాళ్ళు నా ఐడియాలజీకి తగ్గట్టుగా మారాలి అనుకోవద్దు, బట్ యూ బికమ్ రెస్పెక్ట్ఫుల్ ఇన్ ఆల్ ఏరియాస్. నీ చదువులోను, నీ పనిలోను, నీ స్కిల్లోను, నీ మాట్లాడే విధానంలోను, నీ కమ్యూనికేట్ చేసే విధానంలోను రెస్పెక్ట్ఫుల్గా మారు. ఆటోమేటిక్గా వాళ్ళు ప్రేమించడం స్టార్ట్ చేస్తారు. బెటర్ పర్సన్, బెటర్, ఆల్వేస్ స్టెప్ అహెడ్. కొన్నిసార్లు మన లోపల కూడా ఆ జంతువు ఉంటుంది, అరుస్తుంది, కోపిష్టోడిని చేస్తుంది, కామాంధుడిని చేస్తుంది, ఆ దురాశ చేస్తుంది, జలసీలు పుట్టిస్తుంది, అన్నీ జరుగుతాయి లోపల. సో మన లోపల కూడా వస్తుంటుంది, కోపం వస్తుంది, కామం వస్తుంది, ఎప్పుడు జలసీ వస్తుంది. వీటన్నిటినీ దాటితేనే మనం ఒక రెస్పెక్టబుల్ పర్సన్గా మారతాము. అండ్ వీటికి ఎంత పవర్ ఉంటుంది తెలుసా, మనల్ని టెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా సర్లే అని వదిలేస్తారు. మన ఇంకా దే విల్ నాట్ హేట్ అస్. నేను ఎంతో మందిని చూసాను, దే వాంటెడ్ టు హేట్ బట్ హేట్ చేయలేరు. ఎంత ప్రేమగా మనం మారిపోతాము, ఎంత బెటర్ పర్సన్గా మారుతాము, అంత బాగుంటుంది. నేను రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్, రెస్పెక్ట్ ఎవ్రీ వన్ అరౌండ్ యూ, అండ్ రెస్పెక్ట్ నుంచి ప్రేమ ఆటోమేటిక్ వస్తుంది. ప్రేమని రెస్ట్రిక్ట్ చేసి నాకు ఆ అమ్మాయి ప్రేమే ప్రేమ, నాకు అక్కడి నుంచి వస్తేనే ప్రేమ అనే ఒక సింపుల్ దాంట్లోకి వెళ్ళకండి, చిన్న ఆలోచనతో వెళ్ళకండి. అది ప్రేమ కాదు, సంథింగ్ ఎల్స్. అది అట్లా ఉంది అంటే సమ్ బిజినెస్, సమ్ నాకు అవసరం. ఆ అవసరం కాకుండా నిజంగా ప్రేమకి వెళ్ళండి. అండ్ ప్రేమని చూసిన వాడు, ప్రేమని నిజముగా అనుభవించిన వాడు, ప్రేమని నిజంగా దగ్గర నుంచి హత్తుకుని చూసిన వాడు, ప్రేమని విల్ నెవర్ హ్యావ్ అలాంటి లోపల ఇవన్నీ ఇట్లా కరిగిపోయి వెళ్ళిపోతాయి. కోపము, ద్వేషము, జలసీలు ఇవన్నీ ఇలా కరిగిపోయి మంచు కరిగినట్టు కరిగిపోయి ఫుల్ ఫ్లెడ్జ్ లైఫ్ బ్రతుకుతాడు. సో ప్రేమ చూడాలి అంటే ప్రేమ చాలా కష్టంగా వస్తుంది, గౌరవముతో వస్తుంది. నువ్వు గౌరవం లేకుండా బ్రతికితే వాళ్ళు తట్టుకుంటున్నారు, వాళ్ళు ఆపర్చునిటీ కోసం చూస్తున్నారు. మేబీ అది వాళ్ళ అవసరం. ఒక అతను ఇంటికి వెళ్ళి వైఫ్ మీద అరుస్తాడు, లేకపోతే పిల్లల మీద అరుస్తాడు. వాళ్ళు ఉంటున్నారు అంటే అది వాళ్ళ అవసరం అయిపోయింది, నీ మీద గౌరవం కాదు. వాడికి ఇంకో జాబ్ లేదు, డబ్బులు రాకుండా నిజంగా డబ్బులే వస్తే ఓకే దాటేస్తారు వాళ్ళు. పిల్లలు ఎంతోమంది అలా నాన్న తిట్టి ఉంటే ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందో అబ్రాడ్ పారిపోదామని అంటారు. నిజం. కానీ రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, నేను ఇంత చేస్తున్నా నీ ఫ్యామిలీకి, నేను వచ్చే టైంకి నా కోసం ఏదో ఒక ప్రేమగా నన్ను కొంచెం గుర్తించవచ్చు కదా అని అనుకుంటారు. నేను ఫస్ట్ చెప్పాను కదా, ప్రేమని గౌరవాన్ని అడుక్కోకూడదు. వాళ్ళు ఇవ్వట్లేదు అనుకో, అది వాళ్ళ తప్పు, వాళ్ళ ప్రాబ్లం. నేను నా పని నేను సిన్సియర్గా చేసి నేను అలా ఈ ఎవ్రీడే 10,000 సంపాదిస్తున్నా, నువ్వేం ఇంప్రూవ్ అయ్యావు నీ లైఫ్లో, నీకు ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని నీకు నువ్వు అడగాలి. నేను ఈసారి 30,000 సంపాదిస్తాను, ఈసారి ఇంకొంచెం ఫిట్గా తయారవుతా, ఈసారి ఆ చెడు అలవాటు మానేస్తా, ఈసారి నేను బెటర్ పర్సన్ అవుతున్నా. ఈ రోజు 8 గంటలకు లేస్తున్నా నిద్ర, 7కు లేస్తా, ఎవడో గుర్తిస్తాడని కాదు, నేను ఐ విల్ అనేది ఉన్న రోజున చాలా చాలా బాగుంటుంది. అండ్ నేను ఎప్పుడు చెప్తున్నా, అలాంటి వాళ్ళకి టెస్ట్ చేయడానికి చాలామంది వస్తారు. నిజంగా నీ ప్రేమ నిజం కాదని, నీకు రెస్పెక్ట్ డిజర్వే చేయవనే వాళ్ళు వస్తారు, ఉంటుంది. అలాంటప్పుడు కూడా నువ్వు రెస్పెక్ట్ఫుల్గా ఉండడమే ఒక స్టేజ్, ఒక స్థితి. ఆ స్థితికి రావాలి. అప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న ప్రకారం ప్రేమనా రెస్పెక్టా, హస్బెండ్ రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాడా, ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తాడా, రెండు ఒకటే.
ఒకటి లేని చోట ఒకటి ఉండదు. ఉండదు. అండ్ ఎవరైనా సినిమాల్లో చూపించినట్టు ప్రేమ ఉంది కానీ నేను గౌరవించను, కొడతాను, తిడతాను ఈజ్ ఫాల్స్. ఓన్లీ ఫర్ హైప్. అంతేనా? హైపే. ఒకవేళ ఇప్పుడు సపోర్ట్ చేస్తూ ఎవరిని అన్నా కూడా హైపే. వాళ్ళు ఎక్కువ రోజులు ఉండలేరు. నిజంగా ప్రేమగా ఉంటాను, రోజు నేను పిల్లలతో గుచ్చుతాను, యూ విల్ నెవర్ హ్యావ్ లవ్. అంటే యానిమల్ సినిమాలో ఒక సినారియో ఉంటది. ఆయన ఒక అమ్మాయి ఉంటది బాబీ అని చెప్పేసి, ఆవిడ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ రష్మిక నేను కూడా వెళ్తాను, నా దారి నేను చూసుకుంటా అంటే, నువ్వు ఇంటికి గడప దాటినా కూడా ఒప్పుకోను నేను అంటే, చివరిలో ఆయన వెళ్ళిపోయేటప్పుడు కూడా నేను మళ్ళీ తిరిగి వస్తానో లేదు తెలియదు, నేను చచ్చిపోయినా సరే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవద్దు, నువ్వు ఇక్కడే ఉండు, అది నా రెస్పెక్ట్, నా పరువు అది అన్నట్టు మాట్లాడతాడు అనమాట. అందుకే యానిమల్ అయింది, నాట్ హ్యూమన్. ఇట్స్ నాట్ హ్యూమన్. మనందరం యానిమల్ నుంచి హ్యూమన్కి వెళ్ళాలి. యానిమలిస్టిక్ ఇన్స్టింక్ట్స్ నుంచి హ్యూమనిస్టిక్ ఇన్స్టింక్ట్స్కి వెళ్ళిన రోజున లైఫ్ విల్ బీ బ్యూటిఫుల్. అండ్ మార్గములు ఎప్పుడు రాజసికము, తామసికము, సాత్వికము నీ కళ్ళ ముందుంటాయి. చూజ్ సాత్విక రాజసిక మార్గం రాదర్ దాన్ తామసికం. తామసికం డిస్ట్రక్షన్ కోరుకుంటుంది, రిపిటేషన్ కోరుకుంటుంది, ఇనర్షియా, చెడు, వ్యసనాలు ఇలా కోరుకుంటుంది. డోంట్ ఈవెన్ ట్రై దట్. ఎప్పుడైనా సరే మనం తామసికంగా జంతువుల్లా బ్రతకూడదు, యానిమలిస్టిక్గా బ్రతకూడదు. హ్యూమన్స్ ఏం చేస్తాయంటే సాత్వికమైన మార్గంలో, రాజసిక మార్గంలో ముందుకు గెలవాలి. అండ్ సాత్వికంగా గొప్ప మనసుతో ఉండాలి. దట్ వే యూ సీ ట్రాన్స్ఫర్మేషన్. సో కర్మ ఇంతకు ముందు కూడా మాట్లాడాం దాని గురించి. కానీ నిజంగానే చిన్నపిల్లలు, చిన్నపిల్లలు పాపం వాళ్ళు ఏం పాపం పుణ్యం కూడా చేసి ఉండరు అప్పటికి. వాళ్ళని రేప్ చేసిన వాళ్ళు, దందాలు చేసిన వాళ్ళు, మర్డర్స్ చేసిన వాళ్ళు, ఏవేవో చేసిన వాళ్ళు, దే ఆర్ లీడింగ్ ఏ వెరీ గుడ్ లైఫ్. వేరాజ్ ఈ అసలు ఏమి చేయకుండా దేవుణ్ణి స్మరించుకుంటూ ప్రాపర్గా ఉండే పూజారులతో సహా కొంతమంది ఏదో ఒకటి జరిగి రోగాలు పడో, లేకపోతే ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఉంటారు. ఎందుకు ఇలా? ఇఫ్ కర్మ ఇస్ రియల్, వీళ్ళు కదా బాగుండాలి. చాలా డీప్ టాపిక్. నేను ఎప్పుడు అంటుంటాను కదా, కర్మ గురించి మాట్లాడుకున్నప్పుడు మన శక్తి సరిపోదు, మన లెవెల్ సరిపోదు టు సీ ద బిగ్ పిక్చర్. ఓకే, ఇది ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి. రెండోది వచ్చేసి కర్మ వాళ్ళ జరగదు అని ఎందుకు అనుకుంటున్నాం మనం? ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరైతే చిన్నపిల్లల్ని కూడా చూడకుండా, లేకపోతే దందాలు చేసో, అక్రమంగా డబ్బులు సంపాదించాలనో, అక్రమంగా ఏదైనా చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఇఫ్ యూఆర్ అరౌండ్ మనం చూస్తాం కూడా. నేను ఇది దూరంగా పెట్టి చెప్పట్లే, అంటే అవుతుందిలే వాళ్ళకు కూడా, వాళ్ళు అనుభవించే టైం వస్తుందిలే అని చెప్పట్లే, రియల్గా చెప్తున్నాను. అయితే దీన్ని అర్థం చేసుకునే ముందు అసలు కర్మ అర్థం చేసుకోవాలి. కర్మ అంటే డూయింగ్ అన్ యాక్టివిటీ. ఓకే, ఎప్పుడైనా నువ్వు కర్మ చేసేటప్పుడు నీ మైండ్ లోపల డౌట్ ఉంటే యు ఆర్ డౌటింగ్ యువర్ కర్మ. సో నీ కర్మ ఆ డౌట్ ప్రకారమే జరుగుతుంది. సో అది బాగా గుర్తుపెట్టుకోవాలి. నార్మల్గా మీరు ఇట్లాంటి దుర్మార్గం చేసే వాళ్ళని చూడండి, వాడు అది ఫిక్స్ అయ్యాడు, చేసేస్తున్నాడు, వాడికి భయం ఉండదు. అండ్ వాడికి సెకండ్ థాట్ ఉండదు, అయ్యో నేను చేస్తే తప్ప రాంగ్ అని ఉండదు. కానీ మంచి వాళ్ళకి దే విల్ హ్యావ్ ఆల్వేస్ ఎ సెకండ్ థాట్. నేను గనక లంచం తీసుకుని ఉంటే సార్ ఎప్పుడో బిల్డింగ్ కట్టేవాడిని. అంటే భయం ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ, భయం ఎందుకు? యూఆర్ డూయింగ్ ఇట్ రైట్. ఇప్పుడు నేను డబ్బు తీసుకొని, నా డబ్బు కాదది, నేను ఎందుకు తీసుకుంటా? వాడెవడు తీసుకుంటాడా తీసుకోడా ఇస్ నన్ ఆఫ్ మై బిజినెస్. ఎవరైతే తీసుకుంటాడో వాడు క్లియర్గా నమ్మేశాడు దట్ నేను ఇట్లా తీసుకుంటేనే సంపాదించుకోగలను, బిల్డింగ్లు కట్టుకోగలను, నాకు పవర్ ఉంటుంది, నాకు పరపతి ఉంటుంది అని వాడు నమ్మేశాడు. వాడికి భయం ఉండవసరం లేదా? వాడు యాక్చువల్గా భయపడాల్సింది హిస్ కర్మ అండ్ హిస్ మైండ్ కర్మ ఇస్ క్లియర్. మనసా వాచా కర్మణ క్లియర్ దట్ నేను ఈ మార్గంలోనే పోతున్నా. వాడికి డౌట్గా ఉండదు. ఒకవేళ వస్తే ఎవరిని మేనేజ్ చేయాలో తెలుసు వాడికి, ఒకవేళ ఇట్లాంటిది ఏదైనా పట్టుబడితే ఏం చేయాలో తెలుసు. సో ఈజ్ క్లియర్. జనరల్గా మంచి అని అనుకునే వాళ్ళు ఈ డౌట్లో బతుకుతారు. సో ఫస్ట్ ఎవరికైనా కర్మ అర్థం కావాలంటే, నిజంగా మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన మాట, నువ్వు కర్మ మాత్రమే చెయ్యి, దాన్ని డోంట్ డౌట్ ఇట్ ఆర్ డోంట్ వెయిట్ ఫర్ సమ్వన్ ఎల్సెస్ అప్రూవల్. నువ్వు లంచం తీసుకోవట్లే కాబట్టి నువ్వు మంచివాడివిరా అని అనవసరం లే. నేను తీసుకోను, దట్స్ ఇట్. నాకు అవసరం లేదు. ఇప్పుడు నేను యాజ్ ఎ డాక్టర్ నేను బ్యూటిఫుల్ ఇంప్లాంట్స్ వేస్తాను. నా సర్జికల్ స్కిల్ ఫర్ ద డెంటల్ ఇంప్లాంట్స్ కానీ వాటికి బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను ఒక పేషెంట్ బాగా డబ్బున్నోడు వస్తే ఆయనకి ఎక్కువ వేయాలి, తక్కువ కొంచెం యావరేజ్ వాళ్ళకి వస్తే ఈ రేటు అని లేదు. ఒక ఇంప్లాంట్కో దేనికో ట్రీట్మెంట్కో రేటు.
నేను ఇడ్లీకి ఓ రేటు పెట్టాను అనుకోండి, వాడు కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తే ఇడ్లీ కాకుండా ఇంకోటిది ఇవ్వకూడదు, వాడు అడిగిందే ఇవ్వాలి. అవును. సో కర్మ బేసిక్గా ఏం చేస్తుందంటే, నువ్వు ఏం డిసైడ్ అయ్యావో దాని మీద ఉండు. ఓకే. నువ్వు యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ సమ్ వన్ ఎల్సెస్ టు చేంజ్. ఇది ఫస్ట్ రూల్. రెండోది, నిజంగా మంచి చేసే వాళ్ళకి ఎందుకన్నావు కదా, ఉమ్, గోల్డ్ ఉంది. గోల్డ్ను ఆర్నమెంట్గా మారాలంటే కాలుతుంది. అవును. ఓకే, సో నిజంగా ఈ జన్మలో నీ మంచి గట్టిగానే ఉందా అని చెక్ చేస్తాడు ఖచ్చితంగా. ఓకే. ఖచ్చితంగా మంచి వాళ్ళకి ఎక్కడైనా చూసుకో, ఇన్ ద హిస్టరీ ఉమ్, మంచి వాళ్ళకి అన్ని రకాల టెస్టింగ్లు జరిగి హయ్యర్ లెవెల్కి వెళ్తాం. ఎప్పుడు అది రియల్. అండ్ వీళ్ళు ఎవరైతే ఇలా తప్పులు చేస్తున్నారో, ఇక్కడ మన లీగల్ సిస్టము వీళ్ళు పనిష్ చేయడం కాదు, ఎక్కడ పనిష్ అవ్వాలో అక్కడ ఖచ్చితంగా పనిష్ అయి తీరుతారు. వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ఇట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు డబ్బున్న వాళ్ళే రిచ్, డబ్బున్న వాళ్ళే బాగా ఎంజాయ్ చేస్తున్నారని మనం అనుకుంటాము. ఉమ్, కానీ యాక్చువల్గా వాళ్ళు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే నిద్ర కూడా పోలేరు. ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే నిద్ర కూడా పోలేరు వాళ్ళు. అలా ఉంటారు. వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది, హై లెవెల్స్ ఆఫ్ స్ట్రెస్, హై లెవెల్ ఆఫ్ ప్రెషర్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆయన పెద్ద బంగ్లా కట్టుకున్నాడు, అంటే అందులోనే స్విమ్మింగ్ పూలు, అందులోనే అసలు హాకీ స్టేడియం అంత పెద్దది. కానీ అందులో కూర్చుని 10 నిమిషాలు, ఇక్కడి నుంచి సార్ ఇట్లా చూస్తే అంత వ్యూ అని కూర్చుని వ్యూ చూసేంత టైం ఉండదు ఆయనకి. పెద్ద బంగ్లా ఎందుకు, ఏం లాభం, ఇక్కడ ఇట్లా పెద్ద ఉయ్యాలు పెట్టిస్తే ఇక్కడ ఆడుకుంటాము అనుకున్నాడు. ఉమ్, ఓకే, కానీ ఎక్కడ ఆయన 24 hours 23 and 50 minutes కూడా బిజీగా తిరుగుతుంటాడు. ఓకే. సో కూర్చుని చూడలేరు. సో వీ థింక్, బా ఏం బంగ్లాలు కట్టిండి, ఏం డబ్బులు పెట్టాడు అనుకుంటారు. ఉమ్, కానీ యాక్చువల్గా ఆయన ఎంజాయ్ చేయలేడు. దట్స్ ద ఫన్ పార్ట్. అండ్ నెక్స్ట్ వాళ్ళకి ఈయన ఇంత కష్టపడి తెచ్చినది అర్థం కాదు. ఓకే. సో యు ఆర్ ఆల్వేస్, ఇందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకి వస్తే నిజంగా ప్రాబ్లమ్స్ మనకి వచ్చాయనుకో మనం తట్టుకోవచ్చు. అవును. మన వాళ్ళకి ఎవరికైనా వచ్చిందంటే చాలా కష్టమైపోతుంది కదా, కరెక్ట్. అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఉమ్, అండ్ ఇలాంటి పాపం చేసిన వాళ్ళు ఎవరైనా తీసుకోండి, పాపి చిరాయువు, వాళ్ళు ఎక్కువ లాంగ్ లైఫ్ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళ సఫరింగ్ ఈజ్ అన్బిలీవబుల్. కాకపోతే దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ దట్ సఫరింగ్. నిజంగా కౌరవుల్ని వాళ్ళకి చెప్పినప్పుడు, నాకు తెలుసు, ఐ నో దిస్ ఇస్ రాంగ్, అయినా మేము ఇదే చేస్తాం, నాకు మంచి ఎక్కట్లే బ్రెయిన్కి ఉమ్, ఉమ్, అని కృష్ణుడికే చెప్పారు డైరెక్ట్, మాకు ఎక్కట్లే మంచి. అవును. సో మై పాయింట్ ఇస్, ఎప్పుడైనా కర్మ చేసేవాళ్ళు 2 రకాలుగాను డివైడ్ అవ్వాలి. ఓకే. ఆ డివైడ్ అయినప్పుడు ఫస్ట్ నువ్వు నెగిటివ్ మార్గమా రైట్ మార్గం, దేనికైనా రిజల్ట్ వస్తుంది పక్కా. ఉమ్, నువ్వు చూస్తావా చూడలేదా అన్నదే పాయింట్. అట్లీస్ట్ రియలైజ్ అయిన తర్వాత మాత్రం, నేను దీంట్లో ఉన్నాను, రైట్ మార్గంలో ఉంటాను, అది కష్టమా నష్టమా అనే డెసిషన్ నేను తీసుకోను. ఉమ్, ఇట్ విల్ బి డన్ ఫ్రమ్ ద హయ్యర్ సోర్స్. ఐ విల్ ఓన్లీ డూ ద జాబ్. ఓకే. అప్పుడు వెన్ యూ స్టాప్ కంపేరింగ్ దట్, యూ విల్ రియలైజ్ మన లైఫే చాలా చాలా బాగుంది, ఎందుకు అనవసరంగా పరుగులు పెడుతున్నాను అనిపిస్తుంది. ఓకే. ఆ మనము డిస్క్రైబ్ చేసేసుకున్న సక్సెస్ ఉమ్, రియల్ కాదు. దట్ ఒక ఇల్లు, ఒక కాస్ట్లీ ఫోన్, ఒక కారు అండ్ ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఈజ్ నాట్ సక్సెస్, ఈజ్ నాట్ హ్యాపీనెస్. నేను చెప్తున్నా, ఇది జనరల్గా మన పర్సెప్షన్లోనే డిఫరెన్స్. ఎక్కడ ఉంటుంది హ్యాపీనెస్? అబ్సల్యూట్లీ ఇన్సైడ్. ఉమ్, ఒక్కసారైనా దట్ ఏమంటారంటే, experience చేయాలి. ఆ బ్లిస్ ఆఫ్ హ్యాపీనెస్ని నిజంగా ఎంజాయ్ చేయాలి. అది ఎంజాయ్ చేయాలంటే ఎవరైనా మంచి మార్గంలో ఉన్న వాళ్ళకి దే ఆర్ ఆల్మోస్ట్ ఒక స్టెప్ అహెడ్. ఓకే. వాళ్ళు ఒక స్టెప్ అలా అందులోకి వేసి చూడాలి. దట్ ఓకే, ఇప్పుడు నేను డబ్బులు వెనకాల పరిగెట్టకపోయినా బ్రతుకున్నా, అన్నీ బాగున్నాయి, నేను ఏ తప్పు చేసే దాంట్లో లేను, లక్కీలీ ఐఎమ్ నాట్ ఇన్ దట్ మోడ్. సో ఇక్కడి నుంచి నేను ఇంకొంచెం స్టెప్ పైకి వెళ్ళి హయ్యర్ కాన్షియస్నెస్ని టచ్ చేయాలి. నార్మల్గా కూడా కాన్షియస్నెస్లో 3-4 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ ఈ లోవర్ కాన్షియస్నెస్లో ఎప్పుడు కూడా కంపారిజన్, పోటీ. నేను అంటుంది మంచి మార్గంలో ఉన్నాము, మేము మంచి కర్మే చేస్తాము, లంచం కూడా తీసుకోమనే వాళ్ళకి చెప్తున్నా. దట్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ మంచి అని అనుకునే వాళ్ళు, దే విల్ స్టార్ట్ కంపేరింగ్. కంపేర్ చేస్తారు. నాకు వాళ్ళకి బాగుందండి, అయినా సరే మనమైతే మంచిలోనే ఉండాలి కదా, భగవంతుడు చూస్తుంటాడు అనే దాంట్లో ఉంటారు. నేను అంటాను, భగవంతుడు ద మొరాలిటీ డిపెండ్స్ వెదర్ భగవంతుడు చూస్తాడా లేదా కాదు. నేను ఇలా ఉంటాను, నాకు సుఖం ఇస్తాడా లేదా కాదు.
నేను ఇలా ఉంటాను. అతను అలా ఉన్నందుకు అతను లంచం తీసుకోలేదు. మిగతా వాళ్ళందరూ తీసుకున్నారు. ఏదో ఒకటి చేసి ఇతన్ని ఇరికిచ్చి ఇతని జాబ్ పోయేలా చేశారు. నేను ఇంత మంచిగా ఉన్నాను కూడా నా జాబే పోయింది అని. అబ్సల్యూట్లీ అదే టెస్ట్ అంటున్నాను నేను. అలాంటివే వస్తాయి. అలాంటప్పుడు నీ ముందు 2 కనిపిస్తుంది. నీకేముంది సార్ చేసే నువ్వు కూడా తీసుకో. ఆహా, నేను జైల్లోకి వెళ్తాను కానీ తప్పు చేయను బాస్. మరి లైఫ్ అక్కడితో జైలుకి వెళ్ళి కష్టాలు ఏముంటది పడి life? ఏం అవసరం? 5 నిమిషాలు ఇటు వేసాడు అనుకో స్టెప్ వేసాడు అనుకో, వెళ్ళిపోవచ్చు. ఏం చేస్తాడు వెళ్ళి? లంచం తీసుకుంటాడు. ఆయన కూడా తీసుకుంటాడు. హ్యాపీగా ఉంటాడు. ఏంటి హ్యాపీ? వీళ్ళు ఏదైతే ఇంకొంచెం తీసుకుంటారో. పెద్ద బంగ్లా కడతాడా? జైలుకైతే ఇట్లా వెళ్ళాల్సిన 2 అవసరం చేతులతో ఉండదు తింటాడా? కదా. 2 చేతులతో తింటాడా? ఏముండదు. మనం అనుకుంటాం అట్లా. దట్ ఈస్ వాట్ ఎంటైర్ కాంటెక్స్ట్ ఈస్. ఒకవేళ నిజంగా లంచం తీసేసాడు అనుకో, ఏం చేస్తాడు? ఇంకొంచెం కడక్ బట్టలు వేస్తాడు, ఇంకొంచెం పెద్ద పెద్ద మాలలు వేస్తాడు, 2 చేతులతో తింటాడా? బట్ ఇబ్బంది పడుతున్నాడు కదా, అది పాయింట్. అక్కడ ఇబ్బంది పడాలని పడుతున్నాడు అంతే. ఎందుకు? ఇప్పుడు జైల్లోకి వెళ్ళాడు, అందరిని ఇట్లా సంఖ్యలేసి గుంజుకెళ్తారు అనుకున్నా, 4 బ్లేమ్స్ వస్తాయి. తర్వాత నార్మల్ బ్లేమ్ ఎవరికి రాలే, శ్రీరామచంద్రుడికి వచ్చింది. యేసు ప్రభు అనుకునే ఆయనకి సిలువలు కొట్టారు. అలాగా అల్లాని తిట్టారు, అందరినీ తిడతారు. అందరి దేవుళ్ళకి సైతం హనుమంతులు వాళ్ళని డౌట్ పడ్డారు. అసలు నువ్వు హనుమానేనా అని అడిగింది సీతాదేవి. సీతమ్మ, సో అవును. అలాగా అన్ని రకాల డౌట్లు కానీ, మన మీద బ్లేమ్స్ కానీ, నిందలు కానీ వస్తాయి లైఫ్లో. దట్ ఈస్ హౌ యు ఆర్ టెస్టెడ్. అంటే వాళ్ళంటే దేవుళ్ళు. ఎగ్జాక్ట్లీ. దేవుళ్ళకే తప్పలేదు, మనకెంత అంటే దేవుళ్ళ గురించి మనం చెప్పకూడదు కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో పాయింట్ ఇస్, నీకు కష్టం వచ్చినప్పుడే యువర్ డెసిషన్ షుడ్ బి మోర్ స్ట్రాంగర్. ఓకే, నేను ఇక్కడే ఉంటున్నా, నేను కష్టమైనా సరే నాది నిజం తెలుస్తుంది. దట్ ఈస్ ద ఫన్ పార్ట్ తెలుసా. ఒక్కసారి అక్కడ నేనుంటున్నాను అనగానే ఎలా అయితే రామదాసు కోసం రాముడే దిగి వచ్చాడో అలా వస్తాడు. ఆ మిరకల్ చూసే లోపలే మనము ఎందుకో వద్దులే నాకేం కర్మ, దేవుడు అంతే అని మనం ఓవర్ యాక్షన్ చేస్తాం. నిజంగా అంటున్నా, అలాంటి స్టేజే వచ్చి నిజంగా నన్ను జైల్లో వేసేంత స్టేజ్ వస్తే భక్త రామదాస్ జరిగింది, నీకు జరుగుతుంది. నువ్వు వెయిట్ చేయాలి, నువ్వు నమ్మట్లే. తను కూడా జైల్లో వేసారు కదా, వేసాకే వచ్చాడు. నేను అంటుంది ఏంటంటే, కష్టము పడ్డప్పుడు నీ టెస్టెడ్. ఓకే. మాకు ఏదైనా ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కానీ, లేకపోతే యాజ్ ఎ డాక్టర్ హండ్రెడ్స్ ఆఫ్ టెస్టులు రాస్తాం. రాసినప్పుడు ట్రెమెండస్ స్ట్రెస్ ఉంటుంది. మేము వెళ్ళి గొడవపడం యూనివర్సిటీతో, ఎందుకు ఇంత స్ట్రెస్, మేము కష్టపడి చదువుకుని మార్కులు తెచ్చుకునేగా ఇక్కడ దాకా వచ్చాం అని అనం. దట్ ఎంటైర్ స్ట్రెస్ ఈజ్ అవర్ నాలెడ్జ్ అండ్ స్కిల్. అలాగే నీకు ఎప్పుడైతే స్ట్రెస్ పడుతుందో లైఫ్లో, అప్పుడు నీ కళ్ళ ముందు రాంగ్ మార్గం కనిపిస్తుంది. కనిపించినా సరే, నేను కర్మని నేను ఈ లెవెల్లో అట్రాక్ట్ చెయ్యను, నేను ఐఎమ్ గోయింగ్ దిస్ సైడ్. ఓకే. ఏది ఏమైనా ఇటు వెళ్తున్నా నీ దారిలో, బంగారము ముద్దని నేను దాన్ని ఐఎమ్ మేకింగ్ ఇట్ ఇంటూ ఎ చైన్ అనేది మనం ఫిక్స్ అయిన రోజున మనకి ముందుకు ఒక్కడు, నేను చెప్తున్నా, దట్స్ ద మిరకలస్ పాయింట్. అది మనం ట్రస్ట్ అయిపోయింది. నేను ఇంటే వెళ్తున్నా బాస్, నాకు ఆ రోజు తిండి దొరకకపోయినా పర్లేదు, తప్పు చేసి మాత్రం తినను. కొన్ని రోజులు చూడండి, అన్నిట్లా పువ్వు విచ్చుకున్నట్టు విచ్చుకుంటాయి. ప్రొవైడెడ్ నీ కర్మ ఎక్కడ ఉంటుంది, మనసా వాచా కర్మణ. యాక్షన్స్లో మాత్రం నేను నాకు లంచం వద్దండి అంటూ లోపల మాత్రం నేను కూడా తీసుకుని ఉంటే మంచిగా బిల్డింగ్ కట్టేవాడిని అన్నా అంటే నీకు ఉంది ఆశ దాని మీద. ఇంకా అంటే ఇట్స్ లైక్ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినం, కానీ నాన్ వెజ్ కనిపిస్తే ఇది అయిపోగానే తినేస్తా. దట్స్ ద హోల్ పాయింట్. సో నేనంటుంది, నిజంగా ఈ రోజు నుంచి మనస్సును శుద్ధి చేసుకోవాలి. దట్ అది అంత బ్యూటిఫుల్గా కనిపించిన, లంచం తీసుకుంటే హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి బాగా డబ్బులు వచ్చేస్తున్నాయి అని అనిపించిన ఒక్క సెకండ్ నిజంగానే వచ్చా అనుకుందాం రా ఈ రోజుకి, ఏం చేస్తా, ఇంకొక పెద్ద బిల్డింగ్ కట్టి అందులో మళ్ళీ అదే రూమ్లో ఉంటా నేను. మొత్తం అయితే ఇల్లంతా అయితే ఇట్లా స్ప్రెడ్ కాలేం కదా. సో అందుకని తప్పు చేసైతే సంపాదించాం. తప్పు చేసేవాడికే అంత ధైర్యం ఉండి, అంత డబ్బులుండి, అంతుంటే రైట్ మార్గంలో నాకెంత దమ్ము ఉండాలి అనేది ఆలోచించాలి. ఎప్పుడు పాజిటివ్కి అదే గొప్పతనం. అండ్ ఇదే మాట శ్రీరామచంద్రుడికి అగస్త్య మహాముని చెప్పాడు. నీకు అర్థం కావట్లేదు నీ పవరు, నేను ఒక సూపర్ సీక్రెట్ చెప్తాను, శృణుగుహ్యం సనాతనం. ఏంటంటే నీ కళ్ళ ముందు యు ఆర్ నాట్ నార్మల్ పర్సన్. అదొక టిపికల్ సిచ్యువేషన్లో వస్తుంది. ఇక్కడ యుద్ధంలో అర్జునుడికి చెప్పినట్టే, ఇక్కడ యుద్ధంలో రావణాసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు శ్రీరామచంద్రుడికి చెప్పినట్టే సేమ్ థింగ్ చెప్పారు. దట్ యు ఆర్ దట్ యూనివర్సల్ కాన్షియస్నెస్. నీకు అన్ని పవర్స్ ఉన్నాయి,
నువ్వు గుర్తించట్లేదు. అయ్యో నేను ఒక్కడనే ఉన్నాను, వాడేమో దశాననుడు, పెద్ద రాజ్యం ఉంది, సువర్ణ లంక, 10 తలలు అంతమంది రాక్షసులు ఉన్నారు, నాకేమో కోతులు, నేను ఒక మాట చెప్తే ఒకటి చేసేవారు కోతులు ఉన్నారు. అలాంటి వాడితో నేను ఎలా అని నిస్పృహ పడలే. నిస్పృహ పడకూడదు. యు ఆర్ దట్. ఇక్కడ 3 బ్యూటిఫుల్ థింగ్స్. ఒకటేమో ద కెపాసిటీ ఆఫ్ రామ, రెండేమో మంకీ మైండ్ హనుమ. Yeah. మైండ్ ఈజ్ డిపిక్టెడ్ యాజ్ హనుమాన్. నీ మైండ్లో ఎప్పుడూ నీ కెపాసిటీ కలిసి ఉండి దట్ రావణ, ఆ రాక్షసుణ్ణి, ఆ రేస్ ఆఫ్ రాక్షసుని అంతం చేయాలి. నీ లోపల వచ్చే అలాంటి చెడుని నువ్వు అంతము చేయడానికి నీ మైండ్ని రామా అనే పదంతో బందీ చేసి నీ కెపాసిటీ పెంచు, నీకు డైరెక్ట్ దొరుకుతుంది. అందుకని నువ్వు భయపడద్దు, నువ్వు బాధపడద్దు. యూ హ్యావ్ టు స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ దట్. నేను తప్పు చేసేసి నేను రాంగ్ మార్గంలో వెళితే ఆ చిత్తు కాగితాలు వస్తాయేమో మనకు, కానీ దాంతోపాటు ఎవ్రీ తప్పుతో వచ్చే కాగితము, ఓకే, ఎవ్రీ తప్పుతో వచ్చే కాగితము నీకు అనారోగ్యం కానీ నీకు కష్టము కానీ తీసుకొస్తుంది. ఆల్వేస్ స్ట్రింగ్స్ అటాచ్డ్. స్ట్రింగ్స్ ఖచ్చితంగా చుట్టుకుని వస్తాయి. అది ఎంత లోపల దాకా వస్తుందంటే ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో అని చెప్పట్లే నేను, ఖచ్చితంగా తగులుతుంది. అది వెరీ ష్యూర్. సో నేనేమంటా, అది వాళ్ళకి తగులుతుందా లేదా ఇస్ నన్ ఆఫ్ యువర్. దానికి ఒకడు ఉన్నాడు కదా, ఒకడు రాసుకుంటున్నాడు కదా లెక్క, ఆయన చూసుకుంటాడు. మన పని ఏంటి, మనము ధర్మంగా బ్రతుకుతున్నామా లేదా, మనము కరెక్ట్ మార్గంలో ఉన్నామా, కరెక్ట్ మార్గంలో పిరికితనంతో ఉన్నామా లేదా. పిరికి ఉండకూడదు అసలు. రైట్ మార్గంలో ఉన్నవాడు ఆగిపోతే అగస్త్యముని చెప్పినట్టు వేయి బాణం వేయం కాదు, నువ్వు గెలవగలవు. వాడి దశానుడు అయి ఉండొచ్చు, నువ్వు శ్రీరామచంద్రమూర్తివి అనేటట్టు. సో పాయింట్ ఇస్ యూ షుడ్ గో విత్ ఫుల్ ఫోర్స్ ఇన్ రైట్ డైరెక్షన్. ఓకే. అలానే ధర్మ మార్గంలో వెళ్ళి నీట్గా పాపం కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నాడు ఆయన. సంవత్సరం జీవితకాలం కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నాడు. కరెక్ట్గా ఇంటికి గృహప్రవేశం అయింది, ఒక నెలలో చనిపోయాడు ఆయన. అంత కష్టపడి మంచి కర్మలు చేసుకొని ఒక ఇల్లు కడితే కనీసం దాంట్లో జీవించే అదృష్టం కూడా లేకుండా పోయింది. ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు, ఆ ఇంటికి. ఆయన్ని మిస్ అయ్యే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉంటారు కదా, వీళ్ళ కోసం వీళ్ళు చేసే కర్మలు ఉంటాయి కదా. చాలా చాలా క్లియర్ ఇది, చాలా క్లియర్ ఇది. సి 4 విషయాలు మనం మార్చలేం. జన్మ, మృత్యు, జర, వ్యాధి కదా. ఎప్పుడు పోతాము ఎప్పుడు వస్తామని మనం మార్చలేం. నేను ఇన్ఫాక్ట్ ఏం చెప్తానంటే, ఆ ఇల్లు కట్టుకునే బదులు కష్టపడే బదులు దాన్ని ఎంజాయ్ చేస్తూ కట్టు. అది కట్టేంత వరకు కూడా ఎంజాయ్ చేయి. అది ఉన్నప్పుడే ఎంజాయ్ చేస్తా, ఇప్పుడు మాత్రం కష్టపడతా వద్దు. దట్ ఈస్ ద హోల్ ప్రాబ్లం. అందరు ఏంటంటే నేను ఇప్పుడు కష్టపడిపోయి ఇప్పుడు అన్నిటినీ తర్వాత ఇంటికి వెళ్ళాక ఎంజాయ్ చేస్తాను. నాతో ఎంతమంది చెప్తారు, మా అబ్బాయి పెళ్ళి అయిపోతే చాలండి, వాడికి ఒక ఉద్యోగం వచ్చేస్తే చాలండి. ఉద్యోగం వస్తుంది, పెళ్ళి అయిపోతుంది. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే చాలండి. గొడవ పడతారు. వాళ్ళిద్దరిని తిప్పుతారు, ఇంకా ఆ గుడికి వెళ్ళురా, ఈ గుడికి వెళ్ళరా, అక్కడ జరురా, ఆ కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్ళి అన్నీ అయిపోయాక వాళ్ళకు ఒక్క పిల్లాడు పుట్టేస్తే చాలండి. పిల్లాడు పుట్ట, వాడికి బీమా చేయించారో లేదో, వాడికి ఏదైనా చేయించారు చాలండి. ఇలాగ అక్కడెక్కడో వెళ్ళాక ఒక ల్యాండ్ లిటిగేషన్లో పడుతుంది. ఇంకా చూడు, మనం ఇచ్చేది పిల్లలకి ఏముంటుందండి, ఆ ఆస్తే కదా. అది ఎవడో కబ్జా చేశాడంటే ఇంకా దాని చుట్టూ తిరుగుతారు. సో పాయింట్ ఈస్, అవేవో వచ్చేస్తే ఆనందపడతాను అన్నది రాంగ్ ఆలోచన. ఓకే. అండ్ ఆ కష్టంలో ఉన్నవాడికి ఇప్పుడు నేను చెప్పే మాటలు చాలా గుచ్చినట్టు ఉంటాయి. నువ్వు చెప్పడం ఈజీ బాస్, నాకు అంత కష్టపడి కట్టుకుంటే ఓకే అంటావు, అదే నా దేవుడు చూసేదని. దేవుడు చూస్తాడంతే, దేవుడు చెయ్యడు. దట్ ఈస్ ద హోల్ లాజిక్. దేవుడు నీ కూర్చోబెట్టి ఇక్కడ చేసావా, నీకు ఇప్పుడు నీ పని చెప్తా అని అనుకోడు దేవుడు. నీ కర్మ నువ్వు ఎలా చేసుకుంటా అలా తిరుగుతుంది. దట్స్ కర్మ. That what you give will come back. మొన్న రాజమౌళి అంతటి డైరెక్టర్ కూడా, రాజమౌళి గారు అంతటి డైరెక్టర్ కూడా ఈవెంట్ ఒకటి చిన్న ఇబ్బందులు వచ్చాయని చెప్పేసి, మా నాన్న నన్ను హనుమంతుడు వెనకుండి చూసుకుంటా అన్నాడు, ఇదేనా చూసుకోవడం, నేను మామూలుగా అయితే దేవుణ్ణి నమ్మను, ఇదేనా చూసుకోవడం అని పాపం చిన్నపిల్లాడు కంప్లైంట్ చేసినట్టు కంప్లైంట్ చేస్తాడు. దానికి బాగా ట్రోల్ అవుతున్నారు. ఆయన కూడా వెంటనే ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ కర్మ, నాకు మంచి జరగాలి కదా, ఆయన బాగా చూసుకుంటే నాకు మంచి జరగాలి కదా, ఈవెంట్ నేను ఎంత కష్టపడి ప్లాన్ చేసుకున్నా అని అనుకున్నాడు ఆయన. అదే అవన్నీ సిల్లీ అండ్ చిన్నపిల్లల, నిజంగానే చిన్నపిల్లలాగా ఆలోచించడం. అప్పటికప్పుడు మంచి జరిగితే
ఓకే. అలాంటప్పుడు 2 ఆస్పెక్ట్స్ వస్తాయి అక్కడ. నిజంగా హనుమాన్ ఉన్నట్టు నమ్మేసినట్టు, హనుమాన్ ఉండి చేస్తున్నట్టు నమ్మేసినట్టు, చెయ్యకుండా ఆయన కూర్చొని ఆలోచిస్తున్నట్టు నమ్మినట్టు, సో దేవుడు ఉన్నట్టు నమ్మినట్టు కదా. సో హోల్ పాయింట్ ఇస్ నేను దేవుడిని నమ్మను అన్న తర్వాత దేవుడు ఉన్నట్టు నమ్మినట్టేగా. ఉన్నాడు, చేస్తాడు, ఆగింది అంటే ఆయన దేవుడు ఉన్నాడని నమ్మినట్టే. సో అవి ఇంకా సిల్లీ థింగ్స్. వాటిని మనం ఎంత అలాంటివి నిజంగా కూడా వస్తాయి. నిజంగా కూడా లైఫ్లో మనకు ఒక వెన్ దెర్ ఇస్ అ సిచ్యువేషన్, ఎంతటి వాడైనా సరే ఏదో ఫోర్స్ చేయిస్తోంది అని నమ్మి తీరాల్సిందే. ఎక్కడో చోట ఇలా యూనివర్స్ కూడా ఎక్స్పాండ్ అయిపోతూ, సూర్యుడు అంత ఫాస్ట్గా తిరుగుతూ, ఇంత భూమి జరుగుతుంది అంటే ఏదో ఫోర్స్ ఉందబ్బా, దానికి ఎవడు ఏం పేరు పెట్టుకున్నా సరే అనేదైతే నిజం. ఈవెన్ అథీస్ట్ అయినా సరే, ఏదైనా సరే దే విల్ బిలీవ్ సంథింగ్ ఎల్స్. సో మన కంటెన్షన్ ఎట్లా ఉండాలంటే, కర్మ నీకు వస్తుంది, నువ్వు ఈరోజు ఈ టైంలో ఇలాంటిది వచ్చిన కర్మ ఎక్కడిది అన్నది నీ హ్యూమన్ చిన్న తెలివితో ఆలోచించలేవు. ఓకే, దెర్ ఇస్ అ హయ్యర్ కాస్మిక్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ వర్కింగ్ టు గివ్ యూ దట్ రిజల్ట్ ఎట్ దట్ టైం. ఎందుకు? నీకు అలా బాధ పెట్టావు ఎవరినో కాబట్టి అలాంటి సక్సెస్ టైంలో కొడితేనే నీకు ఆ బాధ తెలుస్తుంది. నిజంగా చెప్తున్నాను, ఒక అతను కష్టపడి 10,000 సంపాదించాడు. ఆ 10,000 కరెక్ట్గా వాడికి అవసరానికి పోయినప్పుడే అబ్బా అనిపిస్తుంది. అది నరకం. నరకంలో అదే నీ పనిష్మెంట్. దట్ నీకు అంత కష్టపడి ఇల్లు కట్టుకున్నాక నువ్వు అసలు అవేమి లేవు, నా దగ్గర 10,000 లేవు, ఇంకేం పోతాయి? సో నువ్వు కష్టపడి సంపాదించాక నీకు ఆ నష్టం వస్తుంది, అదే నీ కర్మ ఫలితం. పోయింది, వెళ్ళిపోయింది, హ్యాపీగా కూడా అమ్మయ్య, ఒక కష్టం ఒక కర్మ తీరిపోయింది. షుడ్ బి మోర్ హ్యాపీయర్. అండ్ నిజంగా చెప్పడం కష్టం, ఆ టైంలో చాలా బాధేస్తుంది. అలాంటప్పుడే నా మాటలు గుర్తుకు రావాలి. దట్ ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే దీనికి ఏదో రకం కర్మ జరుగుతోంది కాబట్టి ఇప్పుడు ఈ క్షణంలో నేను మంచి కర్మ చేస్తాను, ఎంత పాసిబుల్ అయితే అంత మంచి చేస్తాను. సో దాట్ నేను నించున్న మార్గం రైట్. ఓకే, నాకు ఎవరైనా డబ్బులు ఇచ్చారంటే తప్పు సర్జరీలు, నాకు డబ్బులు ఇవ్వలేదంటే తప్పు సర్జరీ చెయ్యను. నేను ఐఎమ్ గోయింగ్ టు డూ రైట్, వాట్ ఈస్ కరెక్ట్ ఇన్ దిస్. ఇందులో సత్యం ఏంటి, రైట్ ఏంటి, అది దేవుడు చూశాడా చూడలేదా కూడా కాదు. ఇట్ ఈస్ అబౌట్ మై కర్మ, నేను ఎలా చేసుకుంటున్నాను. శ్రీకృష్ణ భగవానుడు అంతటి వ్యక్తికి కూడా గాంధారీదేవి శాపం వల్ల చివరికి అలా ఆయన చేసినవన్నీ మంచి కర్మలే. ఆయన లోకం మొత్తం బాగుండాలి, ధర్మాన్ని నిలబెట్టడం కోసం వస్తాడు, చేసేసి వెళ్తాడు కదా. మరి ఆయన కిందకి అలాంటి శాపం అబ్సల్యూట్లీ కదా. అంటే ఏది కర్మ చేశాడు, కొంతమందిని ఆయన ఇబ్బంది పెట్టినందుకు ఆయనకు వచ్చింది. అండ్ వాళ్ళ అవతార పురుషులు కాబట్టి ఒక అవతార సమాప్తి కోసం ఒక రకంగా దాన్ని ప్లాన్ చేసుకుంటారు. అండ్ అబ్సల్యూట్లీ ప్లాన్డ్. అది అంతకు ముందే వస్తుంది అని కూడా తెలిసి కాలు పైకి పెట్టుకుని కూర్చున్నాడు ఆయన, వచ్చి బటన్ వెళ్ళి తగలాలని. సో వాళ్ళని మనము వీ షుడ్ అబ్సల్యూట్లీ నాట్ అసెస్ ఇట్. అండ్ ఒక మాట అయితే నేను వెరీ ష్యూర్గా చెప్పగలను, మనుషులకి దీస్ ఆర్ ఆల్ లాస్ అని తెలియాలి. ఈ కర్మ అనేది ఒక లా ప్రకారమే జరుగుతుంది. యు కెనాట్ డిఫై లాని డిఫై చెయ్యలేవు. నువ్వు ఎంత పెద్ద పైనంతస్తు నుంచి దూకినా కిందకే వస్తావు. సో అది లా, నీ గ్రావిటేషనల్ పుల్ లాగుతుంది అంతే. అది లా. అది నేను బాగా డబ్బున్నోండి అంటే కాదు. నువ్వు పారాషూట్ వేసుకుని దూకావు అనుకో, పారాషూట్ అలా నిలబడేది లా. కరెక్ట్, పారాషూట్ నిలబడేది లా కదా. సో ఒకవేళ పారాషూట్ కట్ చేసావు అనుకో, నువ్వు కిందకే వస్తావు. ఇట్స్ లా. లా ప్రకారం నడుస్తుంది. దేవుడు కూర్చుని చేయడు. ఇగో చూసావు ఈరోజు 3 ప్రదక్షిణాలను 2 చేశాడు, వీడికి ఇస్తాను పనిష్మెంట్ అని అనుకోడు దేవుడు. హీఈస్ నాట్ క్రూయల్, హీస్ క్రియేటెడ్ లాస్. ఆ లా ప్రకారం ఉన్నావా, ధర్మం ప్రకారం అగ్నికి వేడి కాల్చే గుణం ఉంటుంది. నేను 30 years అదే పొయ్యి మీద పనిచేశానండి అని వేలు పెడితే కాలుస్తుంది అగ్ని. అగ్నికి ఒక ధర్మం ఉంది. అది నువ్వు ఎంత క్లోజ్ అయినా, నేను 30 ఏళ్ళు ఇదే పొయ్యి మీద పనిచేశానండి అని పొయ్యిలో వేలు పెడితే కాలుతుంది. సో అయ్యో 30 years పనిచేస్తుంది కదా పోన్లే అని కన్సిడరేషన్ ఉండదు. ఇట్స్ లైక్ పాముకు పాలు పోసి పెంచుకున్నట్టు. ఏదైనా సరే మనము ధర్మం ప్రకారం పని చేయి, నడుస్తుంది. ధర్మం ప్రకారం పని చేయకపో నీకు చుట్టుకుంటుంది, లేట్ అయినా సరే. అదే అందుకే మనకి
ధర్మో రక్షతి రక్షిత అన్నారు. నీ రియల్ ధర్మం ఏంటి తెలుసా? నీ ఫోకస్ అంతా కూడా నేను అసలు ఈ పాపం పుణ్యం అనే చక్రంలో పడకుండా నేను ఐ జస్ట్ వాంటెడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ అబ్జర్వ్ ఏం జరుగుతుంది. అది గనక చేయగలిగితే ఈ పాపం పుణ్యం కర్మ పాపం నాకు ఇవి దాటి నిత్య ముక్తులమవుతాం. ఇప్పుడు మనమున్న స్థితి నిత్యబద్ధ, అంటే ఏది చేస్తామో తిరిగి వచ్చే బద్ధులు ఉన్నాం. ఇదంతా కూడా మైండే, ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్. ఓకే, మైండ్లోనే జరుగుతాయి ఇవన్నీ. ఎవరైనా అర్థం చేసుకోవాలంటే ఎక్కడున్నాడు ఈ దేవుడు, ఎక్కడుంటాడు, ఇది ఎక్కడుంటాం కాదు, ఇట్స్ ఆల్ ఇన్ యువర్ మైండ్. నేను చెప్తున్నాను మీకు, ఒక వెరీ హార్డ్ కోర్ టెర్రరిస్ట్ వాడు జైల్లోకి వెళ్ళడం చాలా గొప్పగా ఫీల్ అవుతాడు. జైలు కదా, అయ్యో నాకెందుకు ఈ కష్టాలు అనుకోడు. చూసా వాళ్ళందరినీ ఎట్లా భయపడిచ్చానో అందుకని ఎన్ని రోజులు వేస్తాడు బై జైల్లో అనేటట్టు ఉంటారు. సో హోల్ పాయింట్ ఇస్ నీ మైండ్లోనే నీ పాపము పుణ్యము కర్మ ఇవన్నీ నీ మైండ్లోంచి తిప్పుతా ఉంటాయి. సో మనం చేయాల్సిందంటే ఆ మైండ్ నుంచి దాటి బయటకు వచ్చి నిత్య ముక్తులం అవ్వాలి. నిత్య ముక్తులకి ఈ కర్మ అంటదు. దట్ వే యు అసెండ్ హయ్యర్. అలాగా నీ ఇంద్రియములు గెలిస్తే ఇంద్రుడని, అలాగా హయ్యర్ లెవెల్స్కి రీచ్ అవుతాం. వెల్ ఇది బిగ్ సైన్స్. నేను ఐ కెన్ టెల్ యూ ఈచ్ లోకములో ఎలా నడుస్తుంటాయి కర్మలు, ఎలా జరుగుతుంటాయని చెప్పి. అదొక బ్యూటిఫుల్ స్టోరీ లాగన్నా వినాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓకే ఇది నిజమా కాదా అని మనము అనలైజ్ చేయకపోయినా ఒక్కొక్కటిగా మీరు ట్రయల్ చేస్తే యూ విల్ ఫైండ్ ఓ మై గాడ్ ఇంత లాజిక్ నడుస్తుందా దీని వెనకాల అని తెలుస్తుంది. సో వి షుడ్ మంచి సిరీస్ లాగా చేద్దాం. అసలు ఎక్కడ ఏ లోకంలో భూమిలో ఏం జరుగుతుంది, భూవర్ స్వహ అట్లాగా హయ్యర్ లెవెల్స్కి వెళ్తే సత్య తప జన లోకానికి కిందకి వెళ్తే అతల వితల సుతల తల రసాతల తల అతల పాతాల లోకాల్లో ఎలా వెళితే ఎలా ఆ కింద నరకాలు ఎలాగంతాయి. సో బ్యూటిఫుల్ జర్నీ, చాలా బాగుంటుంది. అసలు ఇలాంటి ప్లేన్ ఆఫ్ డైమెన్షన్ మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు దిస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అని. సో అది మనం అందరం వీ షుడ్ అబ్జర్వ్. అది బాగుంటుంది, మంచి సబ్జెక్ట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. దేవుడు ఒక బిజినెస్ మ్యాన్ లైక్ అంటే మనం ఆయన దగ్గర నేను ఇది చేస్తాను మీరు నాకు ఇది ఇచ్చేయండి అని మనకి ఏదైనా నమ్మకం ఉంటే ఓకే, కానీ మరీ దాన్నే ఇంకా నేను ఈరోజు అక్కడ ఉండాలి, గుడికి వెళ్ళి ఉండాలి, అది వెళ్ళలేదు, అందుకే ఇప్పుడు నాకు దేవుడు ఇట్లా వచ్చి ఇట్లా అన్యాయం చేసిపోతున్నాడు, అప్పుడు గుండు చేయించుకుంటా అన్న పోలేదు నేను మర్చిపోయి, మా నాన్నని చంపేసి ఇప్పుడు నాకు గుండు చేశాడు, ఇలా మాట్లాడుతుంటారు. దేవుడు మరి అంత ఎలా అంటే మన మీద పగబట్టేసి ఇప్పుడు చేయించుకోలే ఇచ్చేద్దాం, కష్టాలు ఇచ్చేద్దాం అలా చూస్తాడా దేవుడు? నిజంగా చూడడు. దేవుడు అలా మొక్కుల కోసం కూర్చోడు. ఇట్ ఈస్ ఫర్ అవర్ డిసిప్లిన్, మన డిసిప్లిన్ కోసమే ఇవి. ఇందులో చాలా లేయర్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఫస్ట్ లేయర్ ఓకే, ఇందులో ఏంటంటే మన డిసిప్లిన్. ఇప్పుడు భగవంతుడికే మాటిచ్చి తప్పినోడు వాడి పరిస్థితి ఏంటి కదా. సో అసలు పక్కనోళ్ళకి ఎవరికో మాటిచ్చాడు ఫ్రెండ్ వాడిని తప్పాడు అన్నా కూడా దేవుడికి నేను నీ గుడికి వస్తాను అని చెప్పి వెళ్ళకపోతే ఓకే, యాజ్ అ మొరాలిటీ వైజ్ అంత పెద్ద శక్తికి నువ్వు ప్రామిస్ చేసావరా వెళ్ళు. ఓకే, ఇది ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సినది. ఇలా చెయ్యనందుకు గాను దేవుడు కూర్చుని రాలేదు అయిపోయింది అనేది ఉండదు. ఓకే, ఇది తప్పుడు ఆలోచన. నేను మొక్కు తీర్చుకోలే కాబట్టి ఆ మొక్కుకి తగ్గ ఫలితం నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. తెలిసి కొంతమంది నేను ఆ గుడికి వెళ్ళాలి కానీ అబ్బా ఈరోజు కుదరదులే, వెళ్దాంలే ఏం కాదులే అనేటట్టుంటే దట్ ఈస్ అ రాంగ్ యాటిట్యూడ్ టువర్డ్స్ నీ సత్యము. నీ వాక్కుకి నువ్వు ఇచ్చిన నేను ఇది జరిగితే ఎగ్జామ్లో పాస్ అయితే గుండు కొట్టించుకుంటాను ఆర్ లేకపోతే ఏదైనా 11 ప్రదక్షిణాలు చేస్తాను ఏదో మొక్కుకున్నాక నువ్వు పాస్ అయ్యాక ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఫుల్ఫిల్ యువర్ సత్యవాక్. నీ వాక్కు ద్వారా నువ్వు చేసిన ప్రామిస్ని నువ్వు ఫుల్ఫిల్ చేసుకోవాలి. చేసుకోకపోతే అంటే బై మిస్టేక్ అయిపోయిన వాటికి ఆర్ చెయ్యలేదు అనుకున్న వాటికి కుదరలేదు అనుకున్నా నేను ఒక చాలా టిపికల్ ఎగ్జాంపుల్ చూశాను. ఒక లేడీ వాళ్ళ ఇంటి దగ్గర ఒక చిన్న గుడి ఉంటుంది అనమాట. అక్కడ ఎవ్రీడే కొబ్బరికాయ కొట్టడం, దండం పెట్టుకోవడం, అక్కడ 20 రూపీస్ వేయడం. అది ఒక ముసలావిడ గ్రామదేవత లాగా ఉంటుంది. ఆమెకి అరటిపళ్ళు అట్లా కొని తెస్తుంది. ఆ ముసలావిడ 20 రూపీస్ ఇస్తుంది. రోడ్ ఎక్స్టెన్షన్స్లో రోడ్ వైడనింగ్లో అది జరిగిపోయింది. ఓకే, అయితే తన ఫీలింగ్ ఏంటంటే అయ్యో అది ఎలా జరిగిపోయింది, నేను మొక్కుకున్నాను నెక్స్ట్ ఇయర్ వస్తానని, ఇప్పుడు లేదు.
సో బికాస్ అది అక్కడ ఆ చిన్న ఆ రాయి లాంటి టెంపుల్ లాంటి అది లేదు కాబట్టి నాకు ఇంకా లైఫ్లో అన్ని కష్టాలు వస్తాయి. ఓకే, సో ఇలాగా మనమేదో అనుకుని మన చేతుల్లో లేని దానికి ఇదంతా దేవుడు పగబట్టి చేయిస్తున్నాడు అనుకోవడం, అసలు దేవుడికి అలాంటి పని నీతో ప్రదక్షిణలు చేయించుకుంటే ఆయనకు ఒరిగేది ఏమీ ఉండదు అనే సింపుల్ పాయింట్ అర్థం చేసుకోరు. దీంతో పాటు ఇందులో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, మొక్కు నీకు నువ్వు ఏదైనా జరిగితే తీర్చుకుంటాను అనే బిజినెస్ లా కాకుండా ఇష్టంగా నేను నీకు ఇస్తాను ఈజ్ అ బ్యూటిఫుల్ థింగ్. దాన్ని ఆ మొక్కుని ఎలా చేశారంటే, నా ఇది ఇస్తే అది ఇస్తా, ఇది చేస్తే అది చేస్తా అని బిజినెస్. ద మొమెంట్ ఆ యాటిట్యూడ్ వచ్చింది, ఓకే, అవుట్, అది అయిపోయింది. సో అందుకని నేను ఎప్పుడు భగవంతుడికి మొక్కుకునేటప్పుడు కూడా నేను నీకోసం చేస్తాను అనే ఫీల్ వేరు, నువ్వు ఇది చేస్తే నేను ఇస్తాను అనే ఫీల్ వేరు. ఓకే, ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది, కొన్ని ఫ్యామిలీ ద్వారా వచ్చే మొక్కులు ఉంటాయి. అంటే మీ నాన్న మొక్కుకున్నాడు రా నువ్వు వెళ్ళాలి, మీ అమ్మ మొక్కుకుందిరా నువ్వు వెళ్ళాలి అని చెప్పి, నువ్వు హాస్పిటల్ ఉన్నప్పుడు ఇది అనుకున్నాము వెళ్ళాలి. సో నేను చాలా ఇంపార్టెంట్ గా చెప్తున్నాను ఈ మాట. దట్ ఒకవేళ అలాంటి మొక్కు ఏదైనా ఉంటే, అందులోనూ ఇలవేల్పుకి ఆర్ ఇంటి దేవుడికి అలా మొక్కుంటే ప్లీజ్ వెళ్ళి తీర్చుకోండి. ఒకవేళ తీర్చుకోలేని స్థితి నిజమైనదైతే, అంటే బద్ధకంతోనో లేకపోతే వద్దులే ఇప్పుడు అంత దూరం ఏం పోతామనో అలా నెగ్లెక్ట్ చేయకూడదు. బికాజ్ యు ఆర్, నీ వాక్కు నీ ఫ్యామిలీ నీ వంశం యొక్క వాక్కు నిజం అవ్వాల్సిందే. దీన్ని అక్కడి నుంచి ఆస్తి వస్తున్నప్పుడు తీసుకుంటున్నప్పుడు అక్కడి నుంచి ఒక మొక్కు తీర్చుకోవడంలో తప్పు లేదు. ఓకే, ఇది పనిష్మెంట్ లాగా తీసుకోకూడదు, బికాజ్ అక్కడికి వెళ్ళకపోతే నన్ను చెప్పిస్తాడేమో అలా తీసుకోకూడదు. ఇవన్నీ మొక్కులు కానీ ఎవరిదైనా ఫ్యామిలియల్గా వస్తున్న మొక్కులతో ఏమవుతుందంటే, ఇంట్లో మంగళకరమైన విషయాలు జరుగుతాయి. వన్. రెండోది వచ్చేసి, ఎప్పుడూ డీప్ లాక్డ్ ఉన్న పుణ్యములు ఫలిస్తాయంటారు. అంటే మన కర్మ ప్రకారము కొన్ని ఎవరి ద్వారానో, తల్లి ద్వారా, తండ్రి ద్వారా, వాళ్ళ నుంచి వచ్చే కొన్ని భాతృస్థానం, బ్రదర్స్ నుంచి వచ్చే కొంత లక్ మనకుంటుంది. మీరు నమ్మరు, ఒకసారి చార్ట్ వేసి చూస్తే బ్రదర్ ఎంత ప్రొటెక్షన్ చేస్తాడు, సిస్టర్ ఎంత లక్, సిస్టర్ పుట్టడం వల్ల ఎన్ని లక్లు ఓపెన్ అవుతాయి, అలా చాలా ఉంటాయి. సో అలాగ ఫ్యామిలీ నుంచి వచ్చే వాటికి ఖచ్చితంగా మొక్కు ఉంటే, ఇలవేల్పు ఉంటే ఖచ్చితంగా ఇలవేల్పు దగ్గరికి వెళ్ళి రావాల్సిందే. అలాంటి విషయంలో నెగ్లెక్ట్ చేయకూడదు. వెళ్ళకపోతే ఏంటి, వాళ్ళంతా కూర్చుని పనిష్ చేస్తారు, నీ పేరు రాసుకుని నోట్ డౌన్ చేసుకుని పనిష్మెంట్ ఇస్తారు కాదు. నువ్వు ఏదైతే పవర్ని నమ్మావో ఆ పవర్ నీకు ఏదైతే ప్రొటెక్షన్ ఇస్తుందో, అలాంటి ఫార్చ్యూన్ రావడానికి, అలాంటి లక్ మన లైఫ్లోకి రావడానికి నీకు ఇవి హెల్ప్ అవుతాయి. ఎందుకు ఆ హెల్ప్ మనకి ఎప్పుడైనా అవి మనము చెయ్యలేదనుకో, ఎందుకు యాక్సిడెంట్లు, ఎందుకు ఇవి జరుగుతాయి తెలుసా? నిజంగా ఏ ఫార్చ్యూన్ అయితే వచ్చి నిన్ను కాపాడాలో, ప్రొటెక్ట్ చేయాలో, అవి ఆ ప్రొటెక్షన్ తగ్గిపోతుంది. ఓకే, ఎప్పుడైతే ఆ ప్రొటెక్షన్ తగ్గుతుందో నీకు ఆటోమేటిక్గా తెలియకుండానే దిస్ విల్ హ్యాపెన్. అది దేవుడి పవరో, దేవుడు నీ మీద పగబట్టో కాదు, ఇట్ ఈస్ దట్ శక్తి. నువ్వు ఇన్ని రోజులు నీ బ్యాంక్లో నీ తల్లిదండ్రుల ద్వారా, బ్రదర్స్ ద్వారా ఒక ఆస్తి సంపాదించి నీ అకౌంట్లో ఉన్నాయి, నువ్వు వెళ్ళి చెక్ విత్డ్రా చేసుకోవాలి. విత్డ్రా చేసుకోకపోతే ఇక్కడ నీకు ఏవో అప్పులు ఉన్నాయనుకో, ఈ అప్పుల కష్టాలు ఇవన్నీ నెత్తి మీదకి వస్తాయి. సో అలాగా నీ పేరెంట్స్ ద్వారా కొంత పుణ్యం, నీ వంశము ద్వారా వచ్చే కొంత పుణ్యం, నీ పితృదేవతల ద్వారా వచ్చే కొంత పుణ్యం, ఇదంతా నీ పూర్వ పుణ్యముగా కలిసి వచ్చి నిన్ను కరెక్ట్గా కష్టం నుంచి అట్లా దాటిస్తుంది. అందుకని ఇలాంటి మొక్కులు ఏదైనా ఉంటే తీర్చుకోండి అంటారు. మొక్కు నేను ఎప్పుడు చెప్తున్నాను, మనసా వాచా కర్మణ మొక్కినదే మొక్కు. ఈ ఓసిడి మొక్కులు ఉంటాయి కొన్ని, ఇట్లా ఊరికే ఇట్లా ఫోటో చూసి నేను గుండు కొట్టించుకుంటా అంతే, అయిపోయి ఇంకా గుండు కొట్టించుకోకపోతే నాకేదో పాపం తగిలేస్తుందని మొక్కులు. అలా కాదు. మొక్కు అనేది నిజంగా కూడా నేను చెప్తున్నాను, వెళ్ళి ఆ దేవుడి ముందు నుంచుని దండం పెట్టి కళ్ళలోకి చూసి, నాకు ఇది కావాలి, దీనికోసం నేను పరితపిస్తున్నాను, ఇది గనక నాకు జరిగితే నేను నీ కొండకు వస్తాను, ఆర్ నీకు తలనీలాలిస్తాను, ఆర్ వాట్ ఎవర్, నేను మనస్ఫూర్తిగా నువ్వు ఇవ్వగలిగినది చెప్పి అది గనక తీసుకోగలిగితే, అది గనక ఫుల్ఫిల్ చేయగలిగితే నీకు ఆ పూర్వ పుణ్యం అనేది యాక్టివేట్ అవుతుంది. అంటే ఈ విషయంలో మొక్కు తీర్చుకుంటామని గుడికి వెళ్తారు, 108 ప్రదక్షిణలు చేయాలి, వాళ్ళు మనస్సులో దేవుణ్ణి స్మరించుకోవడం మానేసి ఒక రౌండ్ తిరిగా 1, 2 రౌండ్లు తిరిగా 2, ఇదే ఉంటుంది.
తప్పేస్తున్నానా, కరెక్ట్ వేస్తున్నానా, ఈ 108 కరెక్ట్గా తిరగాలి, నేను 108 తిరగకపోతే ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ అదే ఫస్ట్ లేయర్లో నేను చెప్పినట్టుగా ఇది రెగ్యులర్ కార్మిక వే. రెగ్యులర్గా మనం మామూలు మనుషులు ఒక లెవెల్ ఆఫ్ ఐడెంటిటీ ఉన్నవాళ్ళు వాళ్ళు ఇలా లెక్క వేసుకుని చేసుకోవచ్చు, తప్పు లేదు. ఓకే, కౌంటర్ పెట్టుకునో లేకపోతే ఒక లెక్క వేసుకునో చేసుకోవచ్చు. ఓకే, నేనంటే ఒక 4-5 ఎక్స్ట్రానే చేయండి. ఓకే, బెటర్ కదా, మనకు మైండ్లో అరే తక్కువ చేశానని ఫీలింగ్ రాకుండా ఒక 4-5 ఎక్స్ట్రానే చేయండి. చెయ్యలేని పరిస్థితుల్లో తప్పు కాదు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ చెయ్యలేకపోయారు, బై మిస్టేక్ 100 తర్వాత టెంపుల్ టైం అయిపోయింది, క్లోజ్ చేస్తారు, పడిపోయావు, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా 108 చేయాలా, అవసరం లేదు. అలా ఏమి నేను అంటున్నాను కదా, అలా లెక్క రాసు. నువ్వు సిన్సియర్గా వెళ్ళావా లేదా, చేసావా లేదా, అంత అర్థం కాదా దేవుడికి? చేయగలిగినంత నువ్వు చేసావు, అంత కామన్ సెన్స్ ఉండదు. ఒకవేళ దేవుడు అనే శక్తి నిన్ను చూస్తూ అలా లెక్కేసుకుంటున్నాడు అంటే అంత కామన్ సెన్స్ అర్థం కాదా, నువ్వు లోపల ఏమనుకుంటున్నావు, బయట ఏమనుకుంటున్నావు. సో అది వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక లేయర్. ఓకే, అది మరీ ఇంకా ఆలోచన విధానంలో జ్ఞానము లేకపోతే మనము చెప్పిన కాన్సెప్ట్స్ ఒక లెవెల్ ఆఫ్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్లో అర్థం కాని వాళ్ళకి, బేసిక్ లెవెల్ వాళ్ళకి మొక్కు తీర్చుకోవడం, నేను భగవంతుడనే శక్తిని నమ్మి ఒక మాట ఇచ్చాను, ఆ మాట కట్టుబడి ఉండడం ఒక లెవెల్. సెకండ్ లెవెల్ వస్తుంది, ఇదంతా మానసికం. ఎప్పుడైతే ఈ మానసిక లెవెల్లోకి వస్తామో, దట్ భగవంతుడనే ఒక శక్తి ఎక్కడ లేడో చెప్పు ఫస్ట్. అన్ని చోట్ల అంతటా ఉన్నప్పుడు నువ్వు అక్కడెక్కడికో వెళ్ళి ఇక్కడెక్కడికో వెళ్ళి కాదు, నీకు తెలిసిపోతుంది లోపల హీస్ దేర్, ఆమ్ని ప్రెజెంట్ అండ్ ఆమ్ని పొటెంట్, ఎక్కడైనా ఉన్నాడు తెలుస్తుంది. ఈ సెకండ్ లేయర్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి నేను ఇక మొక్కు తీర్చుకోకపోతే ఏదైనా ప్రాబ్లం అవుతుంది అనే లెవెల్లోకి ఉండరు. ఓకే, దే విల్ కమ్ అబౌవ్ దట్. ఓకే, అండ్ ఇంటెన్షనల్లీ దే నో దట్ ఓకే నేను తీర్చుకోవాల్సినవి తీర్చుకుంటా, నేను చేయగలిగినవి చేస్తాను అని ఉంటుంది. ఇక హయ్యర్ లెవెల్కి వస్తే ఈ మొక్కు ట్రాన్సాక్షన్ అనే స్టేజ్ దాటిపోతారు. ఓకే, ఈ స్టేజ్ దాటిపోయాక నేను సిన్సియర్గా నా పని నేను చేస్తే రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. రాకూడదు అని భగవంతుడు నిర్ణయిస్తే అది రాదు, నేను 100 సార్లు ప్రయత్నించిన. సో దీనికి నువ్వు నాకు ఇచ్చే అని అడగాల్సిన పని లేదు. నేను సిన్సియర్, నాకు కొండకు వెళ్ళాలనుంది, ఎప్పుడైనా వెళ్తా. నాకు తలనీలాలు ఇవ్వాలి, ఎప్పుడైనా ఇస్తా. నువ్వు ఇది తీరిస్తే ఇస్తాను, లేదు నేను ఇస్తాను, ఏదో క్యాస్పెక్ట్. ఓకే, దీన్ని హయ్యర్ లెవెల్. దీనికి ఈ కర్మ రూపంలోనూ ఏదో ఇస్తా తీసుకుంటా అని లేదు. ఐఎమ్ హిమ్, హీఈస్ మీ అనే ఒక స్టేజ్ వచ్చాక అన్నిట్లా ఆగిపోతాయి. దట్ దే ఇస్ నో మోర్ గివింగ్ అండ్ టేక్, ఇట్ ఈస్ ఇన్సైడ్ మీ అనేది తెలుస్తుంది. ఒకసారి అది తెలిసాక నేను చెప్తున్నాను, ఇప్పుడు నేర్పిస్తున్న మెడిటేషన్లు ఇవన్నీ దాటి అట్లా ఒక సమాధికి వెళ్తాం. జస్ట్ యూ సిట్ దేర్, యు ఆర్ కనెక్టెడ్, జుమ్ అని వైబ్రేట్ అవుతుంటుంది. అది నాకు తెలిసి దట్స్ ద బెస్ట్ ఫీలింగ్. ఈ మెడిటేషన్కి ఇలాంటి సమాధికి మధ్యలో ఉంటారు కొంతమంది. ఐ థింక్ దే ఆర్ హాలూసినేటింగ్ థింగ్స్. వాళ్ళు నాకు దేవుడు కనిపించాడని, నేను దేవుడితో క్లోజ్ అయిపోయానని, నాకు ఇవి కామన్గా వింటుంటాం కాబట్టి చెప్తున్నా, వెనకాల గజ్జల సౌండ్ వినిపిస్తుందని, అమ్మవారు మా ఇంట్లో తిరుగుతుంది. నేనంటే అమ్మవారే తిరగాలనుకుంటే నీ వెనకాల గజ్జలు వేసుకుని తిరుగుతుందా, ముందుకు వచ్చి ఇలా కూర్చుంటుంది, ఆవిడకేం భయమా నీ వెనకాల పారిపోయి తిరుగుతుండడానికి? హౌస్ వెళ్ళి అలాంటివన్నీ హాలూసినేట్ చేసుకోదు. అమ్మవారు గజ్జలు వేసుకుని తిరుగుతుందండి మా ఇంట్లో, ఎందుకు నీ ముందుకు రా, భయం ఆవిడకి ఏమన్నా? వై, ఎందుకు అలాంటి ఊహిస్తాం? అదేదో ఇలా ఫోటోకి ఇలా పువ్వు పెట్టాడు, బట్టి పడింది. అమ్మవారే చెప్పాలనుకుంటే చంపదబ్బేసి చెప్తుంది నీకేం చెప్పాలి. ఆమెకేం భయమా పువ్వు పడేసి గుసగుసలాడి? ఎందుకు? వై, కొబ్బరికాయ కొట్టితే అది పోయిందంటే అదొక బాధ, అదే కుళ్ళిపోతే అదొక బాధ, పువ్వు వస్తే ఒక బాధ. వై, ఎందుకు అట్లాగా అంటున్నా. సో నేను అనేది డోంట్ హాలూసినేట్. ఇది మెడిటేషన్ పూజా స్టేజ్కి అటు సమాధి స్థితికి మధ్యలో మైండ్ చేసే గేమ్. ఆ గేమ్ని అర్థం చేసుకుని ఎందుకు దేవుడికే చెప్పాలంటే కొబ్బరికాయ కుళ్ళించి చెప్తాడా నీకు? వై, అవసరం ఇంకోటి తీసుకుని కొట్టు అంతే. అప్పుడు కుళ్ళాలి అంటే అన్నీ కుళ్ళిపోవాలి, మొత్తం 11 కుళ్ళిపోవాలి. అలా ఉండదు కదా. సో దేవుణ్ణి రాంగ్ చేయొద్దు మీరు. ఎవరైతే అయినా కూడా నాకు కమెంట్స్లో కొంతమంది, నేను ఎప్పుడైనా వెరీ రేర్లీ చదివితే మాకు అయ్యింది అట్లాగా, మాకు జరిగింది ఇలాగా, సో చెప్తాడు దేవుడు, నీకు తెలియకపోవచ్చు రా చెప్తాడు. నేను ఎగ్జాక్ట్లీ అంటున్నా, నీకు చెప్పాలి అంటే చెప్తాడు, నీకు క్లియర్ తెలుస్తుంది. తెలిసినప్పుడు నోరు మూసుకుని అమ్మో ఏదో తప్పు చేశానేమో అని ఒళ్ళు దగ్గరకు తెచ్చుకుని మళ్ళీ దారిలో పడాలి.
భయపడకూడదు. ఎస్. అయ్యో ఏదో అయిపోయింది భయపడకూడదు. నిజంగా అమ్మవారు వెనకాల గజ్జెలు వేసుకుని తిరుగుతుంటే ఒకసారి తిరిగి చూడాలి, అమ్మా ఏమైందమ్మా అని. నీకు అంత మాట్లాడే ధైర్యం ఉండాలి. అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మవారు వచ్చిందంటే భయమేసేస్తది. అమ్మవారికి చూస్తే భయపడితే ఇంకెందుకు నువ్వు చేయడం పూజలు? అమ్మవారిని చూస్తే భయపడితే పూజలు చేయడం ఎందుకు? మేము సాధన చేసే రోజుల్లో చీకట్లో సాధనలు ఉంటాయి, 12 o'clock ఉంటాయి, పొద్దునే ఎర్లీ మార్నింగ్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ మైండ్ చేసి మా గురువుగారు మాకు మొట్టికాయలు వేసి నేర్పించారు. హాలుసినేట్ చేయొద్దు, డోంట్ ఇమాజిన్. ఓకే. రాని అమ్మవారు వెనక తిరుగుతున్నారా, మెల్లగా వచ్చి ఇక్కడ కూర్చుంటుంది, లెట్ హర్ కమ్. నువ్వు గజ్జలు వస్తున్నాయి అమ్మవారు నా వెనక ఎందుకు, వై వస్తుంది మెల్లగా రాని, నువ్వు ఊహ చేయొద్దు. అక్కడెక్కడ ఊహ, నువ్వు ఇమాజిన్ చేసుకుని నీ మైండ్తో ఆడే గేమ్. మైండ్ గేమ్ ఆడుతుంది, అది దాటిన వాడికి సిద్ధులు వస్తాయి. అమ్మవారిని చూసి భయపడితే ఇంకా నువ్వు సాధన చేయడం ఎందుకు కదా? దేవుడే వచ్చి నీకు ఏదైనా చెప్పాలనుకుంటే నువ్వు అది వినకుండా దిక్కులు చూడడం ఎందుకు? సో అందుకని ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ హార్ట్తో చేయండి సాధనలు. మేము సూర్య సాధన నేర్పించేటప్పుడు బ్యూటిఫుల్ యంత్ర మేకింగ్ కానీ అర్క విద్య అని నేర్పిస్తాం. సూర్యుడు ఉపాసన, సూర్య ఉపాసన చేస్తుంటే ఒళ్ళు ఇట్లా వేడవుతుంది. సూర్య ఉపాసన ఓకే, వేడైపోతుందండి గురుగారు, నేను ఏం చేయాలి? అరే ఎంజాయ్, దట్ ఈస్ హౌ యు ఆర్. నువ్వు ఒకటి అట్రాక్ట్ చేస్తూ వద్దు అంటే ఎట్లా? గణపతి సాధనలు ఇస్తాం, గణపతి సాధన చేస్తున్నప్పుడు ఆకలిస్తుంది, దట్స్ అ బ్యూటీ, దట్స్ అ బ్యూటీ. దాన్ని ఎంజాయ్ చేయలేకపోతే అమ్మో ఆకలేదు, నా వల్ల అవ్వట్లేదండి, నేను చేయలేకపోతున్నా అండి అంటారు. సో అంటే ఇంకా వెజల్ క్లియర్ అవ్వలేదు, మళ్ళీ బ్యాక్ పంపించి మళ్ళీ ప్రదక్షిణలు చేయి, మళ్ళీ తిరుగు. నువ్వు ఇది టఫెస్ట్ జర్నీ ఆఫ్ ఆల్ ఈ స్పిరిచువల్ జర్నీ, టఫెస్ట్ జర్నీ. అన్ని రకాలుగానే సెట్ చేసేస్తాడు మనం. ఎవరి మీద కుళ్ళు ఉండకూడదు, ఎవరి మోసం ఉండకూడదు. అందుకని ఈ చిన్న స్టేజ్లో మొక్కులు, దేవుడికి నేను ఏదో ఇచ్చాను, నేను చేశా, నేను 3 ప్రదక్షిణల బదులు 2 చేశాను, అయ్యో ఇవి అంతా. ఇంకా కొంతమంది ఈ మధ్య కాలంలో భక్తి మీద వీడియోల ప్రభావంతో కూడా అరుణాచలంలో ఉండే శివయ్య అయితేనే శివయ్య, ఇక్కడ శ్రీశైలంలో ఉన్న శివయ్య, మన ఇంటి పక్కన ఉన్న శివాలయంలో ఉండే శివయ్య కాదు. నేను అంటుంది ఏంటంటే ఓకే, అరుణాచలంలో వెళ్తే అక్కడ ఉండే ఫీల్ కానీ అక్కడ ఉండే చాలా గొప్పది, బాగుంటుంది. అవును, అక్కడికి వెళ్ళినప్పుడు అదే ఫీల్ తో వెళ్ళాలి, ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఇదే ఫీల్ తో వెళ్ళాలి. శివయ్య నువ్వు ఎక్కడ లేవు నాయన, అన్ని చోట్ల ఉన్నావు అనే ఫీల్ తో, అది ఫీల్ లోపల నుంచి మన కోర్ నుంచి రావడం స్టార్ట్ అయ్యాక నేను చెప్తున్నా, ఫస్ట్ మీలో జరిగేది సైలెంట్ అయిపోతాడు. సైలెంట్, ఎవరికి ప్రూవ్ చేయాల్సిన పనిలే, చెప్పాల్సిన పనిలే. ఒకవేళ పువ్వు పడిందంటే ఆహా నా ప్రేయర్స్తో పువ్వు పడింది అని అనుకోడు, మాట్లాడండి తెలుస్తుంది నాకు అని అనిపిస్తుంది. దట్స్ ఆ స్టేజ్కి వెళ్ళగలగాలి బైసార్. అప్పుడు మనకి మొక్కుకి లెక్కలు వేశాక దేవుడు ఎన్నిసార్లు చేశాడు, నాకు అలా పనిష్మెంట్ ఇచ్చాడా, యాక్సిడెంట్ అయింది, అది అమ్మవారి కోసమో కాదు, అమ్మవారికి యాక్సిడెంట్ చేసింది కాబట్టి వెళ్ళను, నేను వెళ్తాను అంతే, నాకు టైం చూసుకుని వెళ్ళేసి వస్తాను. ఒక తల్లి ఏమంటదంటే, నేను చిన్నప్పటి నుంచి పూజలు చేశా అమ్మవారికి, ప్రతిదీ ఆవిడకే చేశాను, ఆయన్నే మొక్కాను, నా కొడుకుని చంపేసింది, ఇంకా నాకెందుకు అసలు ఆ దేవుడే లేడు, నాకు కనిపించాడు దేవుడు. ఎగ్జాక్ట్లీ, ఎంత బిజినెస్ చేసింది ఎన్ని రోజులు, కొడుకుని సేఫ్ చేయడానికి రోజు పూజలు చేసుకునేది. అయ్యో అట్లా చేయకూడదు పూజలు, మనస్ఫూర్తిగా చేయి పూజలు. కొడుకుని చంపకపోతే నేను మంచి పూజలు చేస్తా, లేకపోతే చేయను అంటే బిజినెస్, డోంట్ డూ ఇట్. అలాంటప్పుడు ఇంకెక్కువ పూజలు చేయాలి, దట్ వాట్ ఎవర్ ఈజ్ యువర్ ప్రసాదం హ్యాపీగా తీసుకుంటా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బాధ వేస్తుంది, బాధ ఉంటుంది ఫర్ ష్యూర్, బాధ ఉండదు అని కాదు, బాధ ఉన్నా నాకు ఇంకొక మార్గం లేదు, ఐ హ్యావ్ టు గో దేర్. నేను చూసాను అట్లాంటి వాడిని, మాకు బ్యూటిఫుల్ స్వామీజీలతో వాడతాం, వాళ్ళకి కష్టం ఉన్నా వాళ్ళే, మంచి ఉన్నా వాళ్ళే, ఓకే, ఫుల్ సక్సెస్ వచ్చినా ముందు వెళ్ళి అక్కడ మల్లెపూలది మాల వేసాను. సో దట్స్ హౌ నీ భక్తి ఒరిజినల్లా కాదో తెలుస్తుంది అక్కడే. నాకు ఇస్తే వెళ్తా, లేకపోతే ఒక ఆయన, నేను అయ్యప్ప దీక్ష చూస్తున్నప్పుడు ఎంత రష్ స్వామి అక్కడ, ఎప్పుడు పోను నేను చెప్పిన వాళ్ళకి, ఎవరికి నష్టం, అయ్యప్పకా రష్ ఉంటుంది, రష్లో నించోవాలి, నీకు దర్శనం కావాలి, తప్పదు. పోనీ నీకు అంతగా నాకు లేదు అయ్యప్పని చూడాలి, మంచిగా ఫుల్ ప్రాపర్టీ సంపాదించుకో, డబ్బులు సంపాదించుకో, అక్కడ మంచి టైం చూసుకో, నీకు ఆ స్లాట్ బుక్ చేసుకో, వెళ్ళు దర్శనం చేసుకో. అదే కసి నీ లైఫ్లో మార్పు రావాలంటే అది దేవుడిని వదిలేస్తా అంటే ఎట్లా?
దేవుడిని ఆ వదిలేస్తాను. విఐపి స్లాట్ కూడా దేవుడినే తిడతారు. అంటే డబ్బున్న వాళ్ళకి నువ్వు ఇంకో దర్శనం ఇస్తావు, మాలాంటి వాళ్ళకి చేసుకో. నార్మల్ దర్శనం మాలాంటి వాళ్ళు ఇయ్యవా? కూడా పెరిగి చేసుకోవాలి అట్లా. అది అఫ్ కోర్స్ విఐపి నాన్ విఐపి అనే పాయింట్ కాదు ఇక్కడ. నేను అంటుంది ఏంటంటే నీ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్ని దేవుణ్ణి డిలీట్ చేయడం ఇస్ నాట్ అన్ ఆప్షన్. Yes. నువ్వు ఏదైనా సరే అదేం నాకు మార్గం, ఆ మార్గం ఉంది కాబట్టి నేను ఇప్పుడు కష్టం ఉంది వదిలేస్తా, రేపు పొద్దున్న డబ్బులు వచ్చాయి మళ్ళీ దేవుడితో మాట్లాడతా, ఇట్లా కాదు, అట్లా చేయకూడదు. అండ్ భగవత్ స్వరూపానికి ఇట్స్ అ బ్యూటిఫుల్ మెథడ్ ఇస్ టు సరెండర్. భక్తిలో చాలా చాలా మెథడ్, ఈజియెస్ట్ మెథడ్ Surrender yourself. గివ్ ఇచ్చేసి ఏం కాదు, మనకి ఇంకేం ఉండదు, అన్ని బ్యూటిఫుల్గా ఉంటాయి. సో మొక్కులకి స్టక్ అయిపోవద్దు, Mm. మొక్కు పెట్టుకుంటే తీర్చుకోండి ఫార్ ద సేక్ ఆఫ్ Yours. మన కోసం. Yeah. ఆయనకేదో ఇవ్వాలనో ఆయన లెక్కలు వేసుకుంటాను కాదు, ఇంటెన్షనల్గా కన్నింగ్ ఉద్దేశంతో 50 చేస్తే సరిపోతుందిలే, మనం 11 అంటే 11 చేయాలా, అవసరం 9 కూడా చేయొచ్చు అని నువ్వు ఇంటెన్షనల్గా రాంగ్ అనుకుంటే ఖచ్చితంగా నువ్వు ఇచ్చిన మాట, భగవంతుడికి ఇచ్చిన మాట నువ్వు తీర్చుకోవాలి కదా Yes. He's అనే the upper ఉద్దేశంతో. hand, yeah. అనే ఉద్దేశంతో. సో సత్యమేవ జయతే, సత్యంగా నువ్వు ఎవరికైనా వాక్కిస్తే అది నిలబెట్టుకో. ఆ దేవుడికే కాదు ఎవరికి ఇచ్చినా కూడా నీ లైఫ్లో ఈ ఒక్క మార్గము తెచ్చుకోండి. బై బై, సీ యూ టుమారో అన్న, గో సీ దెమ్ టుమారో. Yeah. అంత పర్టికులర్ అయిపోవాలి నీ మాటలు. Wow. భగవంతుడి దగ్గరికి వెళ్ళి దేవుడా నేను కొబ్బరికాయ కొడతాను అంటే దేవుడికి మాట ఇచ్చావు, ఇచ్చేసావు. నేను మాటకు నిలబడి ఉంటా, దట్స్ మై ప్రాపర్టీ. అది నా ఫ్రెండ్కి ఇచ్చినా సరే, అరే నాకు నీ పెళ్ళికి వస్తానండి అన్నాను అనుకో, నువ్వు ఏదైనా వెళ్ళాలి, మాట ఇవ్వాలి. నువ్వు మాట ఇస్తే సింపుల్ వెళ్ళాలి. గా ఊరికే సరదాగా ఊరికే సరదాగా చెప్పేసినా నేస్తా, వస్తా ఓకే ఓకే ఆ, 5 minutes అన్నావు అనుకో, 5 minutes అక్కడ ఉండాలి. అలాంటి క్వాలిటీ తెచ్చుకున్నవాడు గెలుస్తాడు. wow. అందుకని దేవుడికి మాట ఇచ్చావనుకో, వెళ్ళి చెయ్యి. జెన్యూన్లీ నువ్వు వెళ్ళలేవు, Mm. దేవుడేమి అనుకుని, దేవుడు కుళ్ళు పెట్టుకుని, Mm. దేవుడేమి నీ మీద పగబెట్టుకుని నిన్ను పనిష్ చెయ్యడు. Yes. ఈ రోజు కాకపోతే రేపు పెళ్ళు. వెళ్ళు, నీ ఇంటెన్షన్ షుడ్ బి రైట్, ఎస్, ఇంటెన్షన్ షుడ్ నాట్ ఫెయిల్. అవ్వట్లేదు దేవుడా అనేది వేరు, ఆ, ఏం కాదులే అనడం. అనేది వేరు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటా. యా, క్లియర్లీ. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.